Kiran, so what is your profession? What do you do? I'm into software. I work for Dell in Pune. Mhm. So So you want to explore what about the digital marketing, right? yeah, I would like to know how it fits into my daily thing, or I just want to know whether I can earn a passive income out of it actually. Okay, which means the secondary income, you more interested into that, right? Yeah, correct. Okay. So first 20 to 30 minutes, we're gonna to how to create a website. So how it is helpful to us. Okay, website creation ద్వారా మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది, సెకండరీ ఇన్కమ్ అనేది we will learn. Okay. Then Okay. after I will answer all your questions. So how it is helpful to you to generate the secondary income. Sure. Okay. Good evening, Raju. Hello, sir. Good evening, sir. Hi, Raju. So how are you? Fine, sir. Okay, what do you do, Raju? Sir, actually, I'm a real estate, sir. Okay, real From estate. Vijayawada. Okay. Agent. Mm-hmm. సో నేను ఈ రియల్ ఎస్టేట్ కోసం ఈ డిజిటల్ కోసం చూస్తున్నాను సార్. మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను సార్ ఫ్రీక్వెంట్ గా. ఓకే. సో దానికోసం మీరు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అన్నారు కదా, సో దానికి ఎక్సైట్ అయ్యి ఉన్నాను. సో లోన్ చేసి నేను నా కెరియర్ డెవలప్ చేసుకోవాలి, గ్రోత్ అవ్వాలని చూస్తున్నాను సార్. ఓకే, న్యూ బ్యాచ్ మరి రేపు స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ సో డే ఆఫ్టర్ డే స్టార్ట్ అవుతుంది 20th 7 PM. సరే సార్, రేపు రిజిస్టర్ అవుతాను సార్. ఓకే, మీరు ఎక్కడ ఉండేది యాక్చువల్లీ? విజయవాడ సార్. విజయవాడ నవ్వు అమరావతి మార్కెట్ బూమింగ్ ఉంది కదా? ఉంది సార్. ఓకే, అదే మామూలుగా మీరు మీ రియల్ ఎస్టేట్ సిరీస్ వీడియోస్ అన్ని చూసాను సార్. చూస్తే మామూలుగా మనం న్యాచురల్ గా చేయటం వలన అసలు లీడ్స్ అనేది రావట్లేదు సార్. సో మామూలుగా లీడ్స్ రావాలంటే మీరు అన్నట్టు ఆన్లైన్ లో మనం మీ వీడియోస్ అని చూస్తున్నాం కదా. ఓకే, సో ఆ ఫేస్బుక్ యాడ్స్ కానీ మెటా యాడ్స్ కానీ మీరు రియల్ ఎస్టేట్ అయితే డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ యూ విల్ గెట్ ద గుడ్ అమౌంట్ ఆఫ్ ద లీడ్స్. ఓకే, ఆఫ్టర్ దిస్ ట్రైనింగ్, బికాస్ ఐ నో ఇన్ అవర్ ట్రైనింగ్ సెషన్స్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన 1 CR డీల్స్ కూడా మనం క్లోజ్ చేసాము. సో మన స్టూడెంట్స్ అండ్ 3 months లో 6 lakhs and 10 lakhs ఎర్న్ చేసిన ఛానల్ పార్ట్నర్స్ చాలా మంది ఉన్నారు మన క్లాసెస్ లో. ఓకే సార్. సో యూ లెవెల్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఎలా వాళ్ళు ఎర్న్ చేశారు అనేది. ఓకే సార్, ఐ హోప్ అదే సార్, అది దానికోసం చూస్తున్నాను సార్. మీ వే ఆఫ్ టీచింగ్ కానీ అవన్నీ బాగున్నాయి. వెరీ గుడ్. సో వి ఆల్సో ఫ్రమ్ గుంటూరు, రైట్? సో మా ఎడ్యుకేషన్ అంతా గుంటూరు శ్రీ చైతన్య. ఓకే సార్, అక్కడ జరిగింది, రైట్? ఓకే. అండ్ వెంకట్. సో వెంకట్ నాయుడు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో మీరు ఈ ఎర్లియర్ కూడా జాయిన్ అయ్యారు కదా వెంకట్? అవును సార్, అంటే ఆల్రెడీ 2-3 weeks బ్యాక్ మేడం అడిగారు లేట్ అవుతుంది అనుకుంటే ఇట్లా అమీర్పేట్ లో వచ్చి 2 weeks అవుతుంది. నేను యాక్చువల్ సెలెక్షన్ కార్డులో ఫిజికల్ చేయాలి సార్. అంటే ఆల్రెడీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి విజయవాడ స్విచ్ చేస్తాను నీట్ క్యాంపస్. ఇట్లా ఇంకా 2-3 weeks టైం పడుతుంది అనుకుంటే నేను వచ్చి 10 days వచ్చాను. రేపు నుంచి ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్ కూడా కొత్త బ్యాచ్ స్టార్ట్ ఆడ ఫీజు పే చేసేసాను. కెరియర్ నేమ్ అదే మేము మిమ్మల్ని ఒకసారి కలుగుతాము. If you are interested, you can join. Okay, మీరు ఆల్రెడీ పే చేసుకున్నారు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద సమ్ డిస్కౌంట్ యూ కెన్ గెట్ ఇట్, రైట్? సో లాస్ అవ్వాల్సిన అవసరం లేదు, యూ కెన్ జాయిన్, రైట్? ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు నో, రైట్, ఎగ్జాక్ట్లీ మనము వెబ్సైట్ అనేది వీ కెన్ క్రియేట్ ఇన్ 2 hours. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో ద మేజర్ కాంపోనెంట్స్ ఏముంటాయి? డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఎవరైనా కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ 3 months and 6 months అని చెప్తూ ఉంటాం. ఓకే, అయితే డిజిటల్ మార్కెటింగ్ మనకి కోర్ కాన్సెప్ట్ అర్థం కావాలి. కోర్ కాన్సెప్ట్ మీకు తెలిస్తే డిజిటల్ మార్కెటింగ్ మీరు 30 to 45 days లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఐ స్ట్రాంగ్లీ సే, ఎందుకంటే we have 17 years ఆఫ్ ఇండస్ట్రీ డొమైన్ ఎక్స్పీరియన్స్. మీకు ప్రాపర్ కాన్సెప్ట్స్ కనుక తెలిస్తే 30 to 45 days డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని యూ కెన్ రెడీ టు జాబ్స్ మార్కెట్. అయితే ఇఫ్ యు ఆర్ ఏ బిజినెస్ ఓనర్, డెఫినెట్ గా మీ బిజినెస్ ని 30 days లో ఆన్లైన్ లోకి తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, సో ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాము అంటే డెఫినెట్లీ we can learn so within the time frame. Okay, see, first digital marketing లో మనకి కోర్ మాడ్యూల్స్ ఏముంటాయి? సో డిజిటల్ మార్కెటింగ్ కోర్ మాడ్యూల్స్, దట్ ఈస్ సెకండరీ, రైట్? డిజిటల్ మార్కెటింగ్ అసలు ఆబ్జెక్టివ్ ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్? ఇక్కడ నేను 3 categories చేస్తున్నాను. ఓకే, వన్ ఈస్ ద జాబ్ పర్పస్, అండ్ సెకండ్ కేటగిరీ బిజినెస్ పీపుల్, అండ్ థర్డ్ కేటగిరీ ప్యాసివ్ ఇన్కమ్, అంటే విచ్ మీన్ ప్యాసివ్ ఇన్కమ్ ఆర్ ఎల్స్ సెకండరీ ఇన్కమ్. ఓకే, ఇలా సెకండరీ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ 3 categories చేశాను.
ఓకే, 3 కేటగిరీస్. ఫస్ట్ జాబ్ పర్పస్ అనుకోండి, ఇక్కడ మనము వాట్ ఈస్ ద మహేష్ బాబు డైలాగ్ ఒకసారి ఫిక్స్ అయిపోతే, మైండ్ లో ఫిక్స్ అయిపోతే వాట్ ఇట్ ఈస్ మీకు ఏమైనా తెలుసా? బ్లైండ్ గా చూసుకోవాలి. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ డైలాగ్. సి చాలా మంది చేసేది ఏంటంటే జాబ్ కని వస్తారు, దే ఆర్ స్విచింగ్ టు బిజినెస్, దే ఆర్ స్విచింగ్ టు సెకండ్ ఇన్కమ్. సో చాలా ఫాస్ట్ గా స్విచ్ అవుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ మైండ్ సెట్. మీకు బిజినెస్, మీరు జాబ్ కి ప్రిపేర్ అవుతున్నారు, ఫోకస్ ఆన్ ద జాబ్. ఓకే, సో నేను స్ట్రిక్ట్ గా చెప్తాను, ఎవరైతే నాకు జాబ్ మ్యాండేట్ అనుకుంటారో 1 to 2 years జాబ్ లో చేయండి. మీరు అసలు డోంట్ స్విచ్ ద జాబ్ ఎట్ ఎనీ కాస్ట్. మీకు బయట మార్కెట్ చాలా టెంప్టింగ్ గా వస్తుంది. కొంతమంది థంబ్నైల్స్ చూస్తే ఎలా అనిపిస్తుంది, ఓవర్ నైట్ కోట్లు సంపాదిస్తారు అనిపిస్తుంది, రైట్? అంటే మనం కూడా అలా ఎర్న్ చేయొచ్చేమో అనిపిస్తుంది. బట్ ద థింగ్ ఈస్ వీ కెన్ ఎర్న్, దట్స్ ఇట్స్ ద ట్రూ. బట్ అంత చెప్పినంతగా అయితే ఉండదు. గ్రౌండ్ రియాలిటీ చాలా హార్ష్ గా ఉంటుంది. ఓకే, చాలా ఎఫర్ట్స్ అనేది మనం చూపించాలి. మీరు జాబ్ మార్కెట్ అనుకోండి, ద డిజిటల్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ ఇఫ్ యు ఆర్ ఏ జాబ్, సో ఇట్స్ వెరీ క్లియర్. సో టు గెట్ ఏ జాబ్, ఓకే, సో 45 days నేర్చుకోండి. సో డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద జాబ్. సో బేస్డ్ ఆన్ ద స్కిల్స్. ఓకే, ఎంత లో స్కిల్ ఉన్నా కానీ గుర్తుపెట్టుకోండి, ద బ్యూటీ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్, అసలు నా దగ్గర స్కిల్ లేదు, నేను నేర్చుకున్నా కానీ నాకు స్కిల్ గ్రో అవ్వట్లేదు. మార్కెట్ లో షార్టేజ్ ఉంది, నిజంగా మార్కెట్ లో డిజిటల్ మార్కెటర్ కి షార్టేజ్ ఉంది, కానీ ఆపర్చునిటీస్ ఎలా గ్రాప్ చేసుకోవాలో తెలియట్లేదు. సో ఎంత లో స్కిల్ ఉన్నా కానీ మార్కెట్ లీస్ట్ సినారియోకి వెళ్దాం, 8K అయితే ఆఫర్ చేస్తుంది మినిమం. డిజిటల్ మార్కెటింగ్ జస్ట్ కంప్లీట్ అయితే చాలు, మినిమం దట్ ఈస్ ద 8K వితౌట్ ఏ స్కిల్. కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తాయి, బికాస్ వీఆర్ ఇన్ ద పొజిషన్ నా జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయితే చాలు, వీ కెన్ హైర్ ద క్యాండిడేట్స్. So even if you don't have any proper skill in the digital marketing market, that is the 8K. If he has a good at the communication, good at the skill, so వాళ్ళకి మార్కెట్ ఎంత ఆఫర్ చేస్తుంది, 12K to 15K, రైట్? సో ఇట్స్ యావరేజ్ స్కిల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మార్కెట్ హీఈస్ గుడ్ ఎట్ ద స్కిల్ అనుకుందాము. ఓకే, సో గుడ్ ఎట్ స్కిల్, కమ్యూనికేషన్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఓకే, ఇవన్నీ ప్రాపర్ గా ఉన్నాయి. సో కంపెనీ విల్ హైర్ దట్ క్యాండిడేట్స్ 15K to between 25K. జాబ్ తెచ్చుకోవడం కోసం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఈ 8K నుంచి 25 రావడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఓకే, సో దేర్ ఈస్ ఏ లాజిక్. ఓకే, మనకు అర్థమైతే చాలు. మీరు కొన్ని కంపెనీస్ మీ కొలీగ్స్ అడగండి, కొంతమంది జాయిన్ అవుతారు. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఫ్రెషర్ గా కావచ్చు. ఫస్ట్ 1 year 2 year వచ్చేసి చాలా లో పే స్కేల్ చేస్తూ ఉంటారు. దెన్ ఆఫ్టర్ దే స్విచ్ టు హై పే స్కేల్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది? సబ్జెక్ట్ వల్ల జరిగిందా, లేదు అంటే స్కిల్ వల్ల జరిగిందా? కాన్సెప్ట్ అండ్ మార్కెట్ లో, సో మార్కెట్ మూవ్మెంట్ అర్థం చేసుకున్నారు. సబ్జెక్ట్, రైట్, సబ్జెక్ట్ తో పాటు మార్కెట్ ని అర్థం చేసుకున్నారు. సో రెజ్యూమేలో కవర్ చేసుకోగలిగారు. స్కిల్ ఉంది, రైట్? ఫస్ట్ కోర్ సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, కోర్ స్కిల్ ఏంటి? సబ్జెక్ట్ ఉండాలి. సో ఆ సబ్జెక్ట్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ని మేనేజ్ చేసుకోగలిగారు. 8K నుంచి 25కి జంప్ అయిపోయారు. బట్ కొంతమంది అడుగుతారు, ఓకే, జాబ్ మార్కెట్ అయితే ఇఫ్ యు ఆర్ ఏ జాబ్ మార్కెట్, కొంతమందికి 2-3 years కెరియర్ గ్యాప్ ఉంటుంది. ఓకే, 2-3 years కెరీర్ గ్యాప్ ఉంటుంది. ఈ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, సార్ ఐ హ్యావ్ ఏ కెరీర్ గ్యాప్ అంటారు. వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మనకి కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ, లేదు అంటే 2-3 years ఆఫ్ ఆర్ ఎల్స్ 5 years ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ, మనము మార్కెట్ మనల్ని కన్సిడర్ చేసేది ఫ్రెషర్ గానే కన్సిడర్ చేస్తారు. ఓకే, 100% ఫ్రెషర్ గానే కన్సిడర్ చేస్తారు. 5 years ఆఫ్ వేరే డొమైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా 2-3 years ఆఫ్ గ్యాప్ ఉంది, నేను మేనేజ్ చేయొచ్చా అనేసి వస్తూ ఉంటారు. మనము ఏ డొమైన్ లో అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ డిజిటల్ మార్కెటింగ్ లో వీ కాంట్ మేనేజ్. ఓకే, స్కిల్ ని మేనేజ్ చేయలేము. సో ఈజీగా దొరికిపోతాం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ గో విత్ ద ఫ్రెషర్ మార్కెట్. ఓకే, సో ఎలాగో కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి, సో జస్ట్ మేనేజ్ 12K to 15K. సో గుడ్ శాలరీ, విచ్ ఇస్ ఆల్సో డిసెంట్ శాలరీ. తర్వాత కెరీర్ గ్యాప్ ఉంది కాబట్టి వీ నో హౌ టు మేనేజ్. ఒక 6 months జాబ్ చేయండి, దెన్ ఇమీడియట్లీ చేంజ్ టు ద అనదర్ జాబ్. ఓకే, సో మీరు ఇలా జంప్ చేయడం వల్ల యూ కెన్ ఈజీలీ గెట్ 15 to 25K in a 1 year, right? So ఎలా జంప్ చేయాలి, ఎలా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఇస్ బేస్డ్ ఆన్ ద డిజిటల్ మార్కెట్. ఓకే, మనం ఎలా నేర్చుకుంటున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము. ఓకే, సో దిస్ ఇస్ ద డిజిటల్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్. సో 3 category ఫర్ జాబ్ పీపుల్స్ అయితే. అండ్ బిజినెస్ పీపుల్స్ కి అయితే ఏముంటుంది? వాట్ ఇట్ ఈస్, కిరణ్, వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్? టు గ్రో, టు విజిబుల్ business people, yeah, టు విజిబుల్ బిజినెస్
ఆన్లైన్. ఓకే, టు విజిబుల్ దేర్ బిజినెస్ ఇంటూ ఆన్లైన్ లో విజిబుల్ అవ్వాలి. ఈజ్ ఇట్ రైట్? ఎస్ సార్. రైట్. ఆన్లైన్ లో విజిబుల్ అయితే ఏమవుతుంది? ఆబ్వియస్లీ గ్రో అవుతుంది బిజినెస్. అలాగే ఇఫ్ యూ గో విత్ ద ప్యాసివ్ ఇన్కమ్ అండ్ సెకండరీ, వీళ్ళకి ఎగ్జిస్టింగ్ జాబ్ ఉంటుంది, దే ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆర్ ఆల్సో దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ జాబ్. ఓకే, సో దీస్ ఆర్ మోస్ట్ ఇంటెలెక్చువల్ అండ్ ఇంటెలిజెంట్ ప్రొఫైల్స్. ప్యాసివ్ ఇన్కమ్స్ అండ్ సెకండరీ ఇన్కమ్ కోసం ఎవరైతే ఉంటారో, ప్యాసివ్ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళకి ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ ఈస్ ఓకే, ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటే ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఎలా బిల్డ్ చేయాలి ప్రొఫైల్ అనేది? ఐ కెన్ గ్రో యువర్ బిజినెస్, బిజినెస్ సో దాట్ ఎలా గ్రో చేస్తావు? ఐ బిల్డ్ ఏ ల్యాండింగ్ పేజ్ ఫర్ యువర్ బిజినెస్. దిస్ ఈస్ ద ఓన్లీ వన్ స్కిల్. ఓకే, ప్రొఫైల్ బిల్డ్ ఎలా చేస్తాము? ఐ కెన్ గ్రో యువర్ బిజినెస్, I build a landing page for your business. For that, I charge for this landing page 5K to 10K, somewhere 15K kuda market capture chestanu. Okay, just for one landing page. Landing page, it is nothing but a website. So another profile building, passive income. I am a affiliate marketer. Okay, I am a affiliate marketer. So I can help to grow your products త్రూ ఆన్లైన్. ఓకే, ఒకవేళ వాళ్ళ బిజినెసెస్ ఆన్లైన్ త్రూ ఉంటే, ఆన్లైన్ త్రూ ద్వారా యాజ్ ఏ అఫిలియేట్ మార్కెటర్ మనము వాళ్ళ బిజినెసెస్ అండ్ ప్రొడక్ట్స్ ని గ్రో చేయొచ్చు. ఆల్సో దేర్ ఆర్ మెనీ ప్లాట్ఫామ్. ఓకే, యూ కెన్ ఆల్సో ఎర్న్ యాజ్ ఏ ఇన్ ఏ ప్యాసివ్ ఇన్కమ్ మోడ్ వెబ్సైట్ క్రియేషన్. ఓకే, వెబ్సైట్ క్రియేషన్ కనుక నేర్చుకుంటే ఇట్స్ కంప్లీట్లీ జీరో కోడింగ్. ఓకే, సో ఇక్కడ హౌ మెనీ ఆఫ్ కోడర్స్ యూ హ్యావ్? సో కిరణ్, సో డూ యూ నో కోడింగ్? కిరణ్, మీకు కోడింగ్ వచ్చా? I work on Python and Ansible, but నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఉన్నానండి, బట్ నాట్ ఇంటూ డెవలప్మెంట్ యాక్చువల్లీ. ఓకే, నాట్ ఇంటూ డెవలప్మెంట్, నో ఇష్యూ. ఓకే, ఒకవేళ మీకు ఇఫ్ యూ నో ద కోడింగ్, ఇట్ ఈస్ మోర్ ఈజీ ఫర్ యూ. ఓకే, బికాస్ యూ నో హౌ టు డిప్లాయ్ ద వెబ్సైట్, హౌ టు క్రియేట్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ జీరో కోడింగ్ తో వీ కెన్ క్రియేట్ ఏ వెబ్సైట్, కంప్లీట్లీ జీరో కోడింగ్. ఆల్సో ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి ఇట్ ఇస్ అడిషనల్, ఇట్ గివ్స్ ద అడిషనల్ వాల్యూ అండ్ అడిషనల్ స్కిల్ టు అస్. గాట్ ఇట్? ఇలా వెబ్సైట్ మనం క్రియేట్ చేయటం వల్ల, యా ప్లీజ్. సో మీరు వర్డ్ ప్రెస్ యూజ్ చేసి చేస్తారా, లేకపోతే డిఫరెంట్? అంటే ఎర్లియర్ ఐ యూస్ టు, నాకు డొమైన్ ఉండేది యాక్చువల్ గా లాంగ్ బ్యాక్. యాక్చువల్లీ ఐ యూస్ టు డూ ఆల్ దీస్ వర్డ్ ప్రెస్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ వెన్ we will learn WordPress through to create the website. Okay, yeah. Okay, so if you know about the coding, I also teach you the HTML. Okay, HTML template and the CSS తో basic ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది. ఓకే, సో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, సో డాటా you know very well. So if you are more into that, I will give the how can we create a within a minutes a website, how to we deploy the website. Okay. Yeah, so website creation తో, so how to do earn the money, right? So మనం మనీ ఎలా ఎర్న్ చేస్తాము? Nowadays businesses are booming, right, in the market. So just a minute, I will share my full screen. చూడండి, nowadays, so just go to the website. I strongly recommended ఎవరైతే డిజిటల్ మార్కెటర్ ఉంటారో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో జస్ట్ డైల్ ఓపెన్ చేయండి. జస్ట్ డైల్ ఓపెన్ చేస్తే మీరు ఎప్పుడైతే డిమోటివ్ అవుతారో, జస్ట్ డైల్ లో ఎన్ని రకాల బిజినెసెస్ ఉన్నాయి, వీటిని మనం ఎలా ఆన్లైన్ కి తీసుకొని వెళ్ళాలి, ఎన్ని రకాల బిజినెసెస్ ఉన్నాయి, వీటిని మనం ఆన్లైన్ కి ఎలా తీసుకొని వెళ్ళాలి. ఇఫ్ యూ గో విత్ ద రెస్టారెంట్, ప్రతి రెస్టారెంట్ ఓనర్ కి దే రిక్వైర్డ్ ఏ, సో అట్లీస్ట్ 50% ఆఫ్ ద బిజినెసెస్ ఓనర్ కి దే రిక్వైర్డ్ ఏ వన్ వెబ్సైట్. ఓకే, మనం అనుకుంటాము మార్కెట్ మొత్తం డిజిటలైజ్ అయిపోయింది, అందరికి వెబ్సైట్స్ ఉన్నాయి అనుకుంటాము. నథింగ్ లైక్ దట్. ప్రతి బిజినెస్ ఓనర్ ఎవ్రీ మంత్ చాలా బిజినెస్ ఓనర్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్ వచ్చారు అంటే ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి వాళ్ళకి? ఓకే, ఒక వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, రైట్? సో సోషల్ మీడియంస్ రిక్వైర్మెంట్ ఉంటాయి. సో డూ యూ అగ్రీ విత్ మై స్టేట్మెంట్? రిక్వైర్మెంట్ ఉంటాయా, ఉండవా? సో డెఫినెట్లీ ఒక వెబ్సైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, సోషల్ మీడియాస్ రిక్వైర్మెంట్ ఉంది. కొంతమంది బిజినెస్ ఓనర్స్ చాలా అగ్రెసివ్ గా ఉంటారు, వాళ్ళకి పెయిడ్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంది, అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఇంటూ ఆన్లైన్. సో వీళ్ళు గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ బిజినెస్ కి రిక్వైర్మెంట్. ఓకే, జస్ట్ గో టు ద జస్ట్ డైల్. ఓకే, జస్ట్ డైల్ ఈస్ ద రిఫరెన్స్ హౌ టు డూ ద బిజినెస్. ఓకే, సో నా కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి
నేను ఎప్పుడైతే జస్ట్ డేల్ మార్కెట్కి వచ్చిందనుకో జస్ట్ డేలే ఫాలో అవుతా. ఓకే, ఎందుకంటే జస్ట్ డేల్ దే ఆర్ మోర్ అప్డేట్ ఇన్ ద మార్కెట్. సో వీళ్ళు కూడా సేల్స్ కావాల్సిందే కదా. మార్కెట్ లో ఎన్ని రకాల బిజినెసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి అనేది వీళ్ళు విజిబుల్ చేస్తూ ఉంటారు. లెట్స్ ఎగ్జాంపుల్, మేము రెగ్యులర్ గా సర్వీస్ ఇచ్చేది హాస్పిటల్ రిలేటెడ్ ఇస్తుంటాము, రెస్టారెంట్ అండ్ హోటల్స్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ అండ్ మోర్ ఈవెంట్స్, రైట్? వీళ్ళకి సర్వీస్ ఇస్తూ ఉంటాము. లెట్స్ ఎగ్జాంపుల్, మా మార్కెట్ లో సో వీళ్ళ క్లయింట్స్ రేషియో తగ్గింది అనుకోండి, సో జస్ట్ ఓపెన్ ద జస్ట్ డైల్. మనకి ఏం ఐడియాస్ లేకపోతే ఇంకా ఏమేమి కేటగిరీస్ ఉన్నాయి, వాట్ కేటగిరీస్ వీ హ్యావ్, ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఎవరో డెంటిస్ట్ ఉన్నారు, గో టు ద డెంటిస్ట్. ఓకే, వీళ్ళకి సర్వీసెస్ ఆఫర్ చేద్దాము. సో హూ ఆర్ ద క్లయింట్స్, just go through the clients. Okay, it's all about the freelancing, right? So if you go with this client, ee client ki chudamu, so go with the same name. Okay, so look at the website, chudandi ee client ki the client facing with low Google Map reviews client ki chala takku unnai. Ipudu we pitch the market as a digital marketer ga, I can improve your Google Map reviews on Google. Okay, I saw you have only 5 reviews. I can improve your reviews up to 50. Okay, so 50 improve చేస్తావు, so that how can you charge అనేసి డెఫినెట్గా అడుగుతారు. ఎవరికైనా కానీ వాళ్ళ గూగుల్ మ్యాప్స్ రివ్యూస్ ఇంక్రీజ్ అయితే బిజినెస్ ఓనర్ హ్యాపీగా ఉంటారా లేదా రాజీవ్? అవును సార్, చాలా హ్యాపీగా ఉంటారు కదా. అవును సార్, డెఫినెట్లీ, రైట్? సో 5 రివ్యూస్ ఉన్నాయి, 50 రివ్యూస్ ఇస్తానంటే సో హూ విల్ స్టాప్? ఓకే, దేర్ రిక్వైర్మెంట్, సో దే విల్ పే ఫర్ దట్. ఓకే, ఎంత పే చేస్తారు, దట్స్ ఆల్ అబౌట్ వి లెర్నింగ్ ఇన్ ద మార్కెటింగ్. లెట్స్ ఎగ్జాంపుల్, దే కెన్ ఆల్సో పే సో 5K. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ద ట్రస్టెడ్. కొంతమంది సర్వీస్ ఆఫర్ చేస్తారు, మేము 20 మాత్రమే పే చేస్తాము, 20 రూపీస్ పర్ రివ్యూ, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సో జెన్యూన్ రివ్యూస్ కావాలంటే ఇట్ హ్యాస్ టు బి. సో ఇంకా గూగుల్ మ్యాప్స్ కి సంబంధించిన రెగ్యులేషన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఈ మధ్య గూగుల్ మ్యాప్స్ లో ఉండే రివ్యూస్ చాలా స్క్రూటినీ చేస్తున్నారు. ఓల్డ్ రివ్యూస్ అన్ని రిమూవ్ చేస్తున్నారు, ఫేక్ రివ్యూస్ అన్ని. కంపల్సరీగా జెన్యూన్ రివ్యూస్ అనేది రావాలి. ఈ యాజ్ ఏ ప్యాసివ్ ఇన్కమ్ మోడ్ లోకి మనం వెళ్తే, సెకండరీ ఇన్కమ్ లోకి వెళ్తే, మీరు ఏ స్కిల్ ని మీ నిష్ కేటగిరీగా తీసుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు నిష్ కేటగిరీగా తీసుకుంటారో, యువర్ మైండ్ షుడ్ బి ఏ ఎంటర్ప్రెన్యూర్. ఓకే, యువర్ మైండ్ షుడ్ బి ఏ ఎంటర్ప్రెన్యూర్ గా ఉండాలి. ఓకే, లైక్ స్టార్ట్అప్ కంపెనీ ఎలాగైతే స్టార్ట్ చేస్తామో ద సేమ్ థింగ్. ఎనీ స్టార్ట్అప్ కంపెనీ అయినా కానీ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ తో వస్తుంది. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ తో వస్తుంది, మైండ్ సెట్ తో వస్తుంది. ఓకే, మీరు ఈ సెకండరీ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా ద సేమ్ మైండ్ సెట్ షుడ్ బి లైక్ దిస్. ఓకే, ఒక నిష్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాము, ఓన్లీ అఫిలియేట్ మార్కెటర్. ఓకే, సో అఫిలియేట్ మార్కెటింగ్, మనం అఫిలియేట్ మార్కెటింగ్ తోనే మనీ ఎర్న్ చేస్తాము. వెబ్సైట్ క్రియేషన్ లో కూడా హూ ఆర్ అవర్ ఐడియల్ కస్టమర్, మన ఐడియల్ కస్టమర్స్ ఎవరు, మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు? మీ టార్గెటెడ్ కస్టమర్స్ ని మీరు ప్రాపర్ గా ఐడెంటిఫై చేయగలిగితే సక్సెస్ అనేది ఇట్ మైట్ బి ఒక 3 months or 6 months మార్కెట్ లో స్టేబుల్ అవడానికి టైం పట్టొచ్చు. హడిల్ పీరియడ్ అది. మార్కెట్ లో కన్సిస్టెన్సీగా ఉన్నాం అనుకో, డెఫినెట్ గా రైట్ ఒక మూమెంట్ వస్తుంది, రైట్? 3 to 6 months లో డెఫినెట్ గా వీ కెన్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. ఓకే, వెబ్సైట్ క్రియేషన్ ఈ 3 to 6 months లో మనము మార్కెట్ ని ఎలా క్యాప్చర్ చేయాలి, మార్కెట్ లో మనం ఫార్వర్డ్ వెళ్ళినప్పుడు వచ్చే అబ్స్ట్రాకిల్స్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేయాలి, స్కిల్ మన దగ్గర ఉంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ని ఎలా ఇటరేట్ చేయాలి, ఎలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇలా ఒక సింపుల్ నిష్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మనం వెబ్సైట్ క్రియేషన్ అండ్ పెయిడ్ క్యాంపెయిన్స్, దేర్ ఆర్ మెనీ థింగ్. ఓకే, సెకండరీ ఇన్కమ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డిజిటల్ మార్కెటింగ్ 3 categories డివైడ్ చేసుకుంటే, ఈ 3 categories వాళ్ళే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. అండ్ మోర్ ఎవర్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో హూవర్ సెలెక్ట్ ద డిజిటల్ మార్కెటింగ్, వాళ్ళ గోల్ ఏంటి? ఎండ్ గోల్ ఎర్న్ మనీ. ఓకే, సో వాళ్ళ గోల్ ఏంటి? ఎర్న్ మనీ, దట్స్ ఇట్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నా కానీ మనీ కోసమే ఎర్న్ చేస్తుంటారు, రైట్? ఇఫ్ ఇట్ ఈస్ ఏ జాబ్, ఇట్ ఈస్ ఏ బిజినెస్, సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే, బట్ ఎక్కువ మంది ఏంటంటే ఓన్లీ నేను జాబ్ చేయడం కోసమే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ మైండ్ సెట్. నో, మీరు జాబ్ చేస్తే మనం ఫస్ట్ 1 to 2 years ఎందుకు చేయమని చెప్పామంటే, వన్స్ ఒకసారి మనకి జాబ్ రిక్వైర్మెంట్. ఓకే, సో ఎవ్రీ మంత్ సర్వైవల్ కోసం జాబ్ కంపల్సరీగా చేయాల్సిందే. 1 to 2 months చేసిన తర్వాత మార్కెట్ లో స్టేబుల్ అవుతాము, మార్కెట్ లో ఎలా డైవ్ అవ్వాలి అనేది మనకు అర్థమవుతుంది. దెన్ యూ గో విత్ ద అగైన్ సో బిజినెస్ మోడల్ అండ్ సెకండరీ ఇన్కమ్ ని బిల్డ్ చేసుకొని ఒక నిష్ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే వీ కెన్ ఎర్న్ సో బేస్డ్ ఆన్ అవర్ స్కిల్. ఓకే, కెపబిలిటీ ఎంత ఉంటుంది, ఇట్స్ డిపెండ్స్ ఆన్, మనం ఇంత అని మనం చెప్పలేము. ఓకే, బట్ one person can earn 50K to 100K పాసిబిలిటీస్ ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ ద స్కిల్. ఓకే,
ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెట్ ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నాము. దట్స్ ఇట్. ఈజ్ ఇట్ క్లియర్, కిరణ్? Yes, sir. Yeah. sir. So do you have any questions? So I will answer your questions before going to the website creation. What exactly is this? Or what are the topics that will be covered under this this course, actually, digital marketing course? Yes, Is it really a website creation course, or for example, Facebook, Instagram, social media account managing everything will be covered under this, or only some part? Everything. So if you want to learn the digital marketing, so you can learn everything as a part of the digital marketing. Okay. So if you go with the curriculum, okay, మనం curriculum చూద్దాం. Okay. So this is all about the curriculum. So digital marketing లో we have a five core segments. The first one is the website designing. Okay, part of the digital marketing. Okay. The second one is website build చేసిన తర్వాత వెబ్సైట్ గూగుల్ కి విజిబుల్ అవ్వాలి కదా. అవునండి. దాట్ ఈస్ ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేశారు. ఓకే, ద సేమ్ వెబ్సైట్ అనుకుందాము, క్యాన్సర్ సెంటర్ అండ్ డెంటల్ క్లినిక్. ఓకే, ఈ నేమ్ తో సెర్చింగ్ చేసినప్పుడు ఇఫ్ ఎనీవన్ సెర్చ్ సో ఆన్ ద నేమ్ ఆన్ గూగుల్, ఓకే, దెన్ ఎంటర్, ఆ వెబ్సైట్ అనేది మనకి విజిబుల్ అవ్వాలి. వెబ్సైట్ విజిబుల్ కాలేదు అంటే డిజిటల్ మార్కెటర్ షుడ్ వర్క్ ఆన్ ద టు విజిబుల్ దట్ వెబ్సైట్ ఆన్ గూగుల్. ఓకే, సో వీటికి SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, టెక్నికల్ SEO, దేర్ ఆర్ అదర్ మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ మీద మనం వర్క్ చేసి వెబ్సైట్ ని సెర్చ్ క్వైరీకి విజిబుల్ అయ్యేలాగా చేయాలి. బట్ this is a part of the digital marketing. And another one is search engine marketing. Okay, what it is search engine marketing? Promote advertisements on Google. Okay, ఇప్పుడు నేను సెర్చింగ్ చేస్తున్నాను, హౌ కెన్ ఐ సెర్చ్, ఓకే, డెంటల్ క్లినిక్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేశాను. ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది చూసారా? ఈ స్పాన్సర్డ్ ని మనం ఏమంటామంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్. మనల్ని హైర్ చేసుకుంటారు. ఓకే, ఈ క్లౌడ్ డెంటల్ ఉంది కదా, ఈ క్లౌడ్ డెంటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఓనర్స్ దే హైర్డ్ డిజిటల్ మార్కెటర్స్. వీళ్ళు డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేసుకొని నా బిజినెస్ మీద ఎవరైతే సెర్చింగ్ చేస్తున్నారో గూగుల్లో, క్రియేట్ ఏ గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ఏ పెయిడ్ ఫార్మాట్, దాన్ని స్పాన్సర్డ్ అంటాం. మనం ఈ స్పాన్సర్డ్ ని ఈ రిజల్ట్స్ కే చూస్తున్నాము. టు ది బాటమ్ దేర్ ఆర్ మెనీ రిజల్ట్స్, వీటికి మనం చూడట్లేదు. ఓకే, ఇక చూడండి, టు ది బాటమ్ వీ హ్యావ్ ఏ మెనీ రిజల్ట్స్. వీటికి స్పాన్సర్డ్ అని లోగో లేబుల్ లేదు. ఈ స్పాన్సర్డ్ అంటే ఇట్స్ ఆల్ డన్ బై ద పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్. డిజిటల్ మార్కెటర్ ఏం చేస్తారు? సో బిజినెస్ ఓనర్స్ ని గూగుల్లో విజిబుల్ అయ్యేలాగా చేస్తారు. సో విత్ ద పెయిడ్ మార్కెటింగ్, దీనికి మనం గూగుల్ కి మనీ పే చేయాలి. ఓకే, సో బిజినెస్ ఓనర్స్ ఆర్ రెడీ టు పే దట్ మనీ. ఓకే, మనం ఎగ్జిక్యూట్ చేయాలి వర్క్ లొకేషన్ లో. ఆల్సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, అనదర్ కీ మోడల్. వాట్ ఇట్ ఈస్? nowadays everybody have a social mediums. ఎంతమంది ఉన్నాయి ఇక్కడ, ఎంతమందికి ఉన్నాయి సోషల్ మీడియంస్ ఇక్కడ? సో మనందరికీ సోషల్ మీడియంస్ ఉన్నాయి కదా. సో వీ హ్యావ్ ఏ సోషల్ మీడియంస్ ఎవ్రీబడి. ఒక్కొక్కరికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి నవేడేస్? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో ప్రతి ఇన్స్టాగ్రామ్ అయితే ప్రతి ఒక్కరికి 2 ఉంటుంది. ఒకటి ఒరిజినల్ అండ్ అనదర్ డూప్లికేట్ మై, రైట్? me also maintain the same thing, right? Because we are testing. Okay, so there are many every person has their own social mediums. అలాగే బిజినెస్ ఓనర్స్ కూడా సోషల్ మీడియంస్ ఉంటాయి. సోషల్ మీడియంస్ లో వాళ్ళ కాంటెంట్ రైట్ కస్టమర్స్ కి విజిబుల్ అవ్వాలి అంటే who are doing that activity? Digital marketers do that activity. డిజిటల్ మార్కెటర్స్ ఏం చేస్తారంటే దే క్రియేట్ ఏ కాంటెంట్, ఎనీ కాంటెంట్ తీసుకోండి, దే క్రియేట్ ఏ కాంటెంట్, వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే పబ్లిష్ ఆన్ ద సోషల్ మీడియాస్. దే ఆర్ ట్రైంగ్ టు get the visible for the user search queries. Okay, user search visibility, users scroll చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ అంటే యూట్యూబ్. ఓకే, అలా సెర్చింగ్ చేసినప్పుడు వీడియో విజిబుల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఎంతమంది మన డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ వీడియోస్ చూసారు యూట్యూబ్? నేను చూసాను సార్, మోస్ట్లీ కదా. అలా చూడటానికి వాట్ ఈస్ ద టెక్నికల్, వాట్ ఈస్ ద స్కిల్? SMO, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఓకే, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ యూజర్స్ కి ఎలా చూపించాలి అనేది. సో దిస్ ఈస్ ద గోల్. ఓకే, అది డిజిటల్ మార్కెటర్స్ చేస్తారు. డిజిటల్ మార్కెటర్ చేసినందుకు కంపెనీస్ విల్ పే. అండ్ అనదర్ వన్ ఈస్ ద సోషల్ మీడియా మార్కెటింగ్. ఇట్ మీన్స్ మెటా అడ్వర్టైజ్మెంట్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంతమంది చూసారు? How many of you did watch meta advertisement on Facebook and Instagram? yes sir, I watch. everybody కదా. మెటా యాడ్స్ లైబ్రరీ మీకు చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ ద మెటా యాడ్స్ లైబ్రరీ. వీ కెన్ సీ హూ ఆర్ ప్రమోటింగ్ అడ్వర్టైజ్మెంట్. సో గ్లోబల్లీ ఇక్కడ చూడండి, ఐ సెలెక్టెడ్ ఇండియా, ఐ సెలెక్ట్ ఆల్ యాడ్స్. మీకు నచ్చిన ఒక బ్రాండ్ నేమ్ చెప్పండి.
గో విత్ రియల్ ఎస్టేట్. ఓకే, రియల్ ఎస్టేట్ వెళ్దాం, చూద్దాం. సో రియల్ ఎస్టేట్, నాట్ రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్ వెళ్దాం. ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ చూడండి, దే ఆర్ ప్రమోటింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో విఆర్ ఇన్ఫ్రా గ్రూప్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్, రోనాక్ ప్రాపర్టీస్ హబ్, వీళ్ళంతా అడ్వర్టైజ్మెంట్స్ దే ఆర్ ప్రమోటింగ్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, వాట్సాప్. ఈ మీడియంస్ లో వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. హూ డిడ్ దిస్ యాక్టివిటీ? ఓకే, డిజిటల్ మార్కెట్స్ ఓన్లీ డూ ద యాక్టివిటీ, రైట్? సో డిజిటల్ మార్కెట్స్ కంపెనీస్ కి సంబంధించిన రిక్వైర్మెంట్ ప్రకారం దే క్రియేటెడ్ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిషింగ్ ఆన్ ద సోషల్ మీడియంస్. Got it? And another activity we have the Canva designing. So it's no coding designing tool. Canva ఎంతమంది యూస్ చేస్తున్నారు? Canva. నేను యూస్ చేశాను. Yes. See, ఇది Canva tool we are using for create the content. This is also content. ఇక్కడ చూడండి, వీడియో చూడండి. They are creating a video. Okay? नवी मुंबई एयरपोर्ट के पास मुंबई 3.0 में प्लॉट लेना 1000% सही हो गया है, क्योंकि अब हम आ गए हैं मेन दुबई This is the reel, right? ఈ రీల్ మనం Canva నుంచి we can create through Canva నుంచి మనం రీల్ క్రియేట్ చేయొచ్చు. Got it? We can also do many things from the Canva. ఓకే, కంపెనీ రిక్వైర్మెంట్స్ మనకు తెలియదు కదా. వన్స్ వీ జాయిన్ ఇన్ ద కంపెనీ, సో ఈ క్లో డెంటల్ బిజినెస్ కి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటుందో తెలియదు. సో సమ్ టైమ్స్ వాళ్ళు ఏం చెప్తారు, క్రియేటివ్ వన్ పోస్టర్ అంటారు. పోస్టర్ కావాలి అంటే డిజిటల్ మార్కెటర్ ఏం చేస్తారు, దే గో టు ద Canva అండ్ క్రియేట్ ఏ పోస్టర్. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ టూల్ Canva. ఓకే, బియాండ్ దట్ డిజైనింగ్ టూల్స్ చాలా ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్టెడ్ డిజిటల్ మార్కెటర్స్ దే కెన్ లెర్న్. ఓకే, అలాగే వీడియో క్రియేట్ చేయొచ్చు. అలా దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్, ఎవ్రీథింగ్. సో కంపెనీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మనం Canvaలో వీ కెన్ క్రియేట్ ద కాంటెంట్. ఓకే, ప్రెజెంటేషన్స్, సోషల్ మీడియా, వీడియోస్ అండ్ ప్రింటబుల్ డాక్యుమెంట్స్ అండ్ వైట్ బోర్డ్, షీట్స్, ఎవ్రీథింగ్. ఓకే, ఫోటో ఎడిటర్, ఆల్ సెగ్మెంట్స్ ని మనము Canva నుంచి క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ యాక్టివిటీ దే ఆర్ డూయింగ్ ద డిజిటల్ మార్కెటింగ్. ఓకే, వీటి కోసం కంపెనీస్ పే చేస్తాయి మనకి. అయితే ఎవరైతే జాబ్ ఇంట్రెస్టెడ్ గా ఉండే వాళ్ళు, సో దే ఆర్ వర్కింగ్ ఫర్ ద కంపెనీస్. నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు, సో బిజినెస్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళకి జాబ్ బై డిఫాల్ట్ నాట్ రిక్వైర్డ్. వాళ్ళ బిజినెస్ ని వీళ్ళే గ్రో చేసుకుంటారు. ఓకే, డిజిటల్ మార్కెటర్స్ ని హైర్ చేసుకోకుండా దే గ్రో దేర్ బిజినెసెస్. ఓకే, అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ ద ఫ్రీలాన్సర్స్. ఓకే, ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా. సో వాళ్ళు ఒక కేటగిరీతో దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. అగైన్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? బిజినెస్ ఓనర్స్ కే ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇవి ప్యాసివ్ ఇన్కమ్ చేసే వాళ్ళు అగైన్ బిజినెస్ ఓనర్స్ కే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. వెన్ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అఫిలియేట్ మార్కెటింగ్, వాట్ ఇట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్? ద సేమ్ థింగ్. ఓకే, ఇండియాలో వైడర్ రేంజ్ లో యూజ్ చేసేది అమెజాన్ ఎంతమందికి తెలుసు? రాజీవ్ అండ్ ప్రభాకర్. తెలుసు సార్. ఎవ్రీబడి, రైట్? నో వన్ హ్యాస్. అమెజాన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్. ఓకే, అమెజాన్ లో మీకు టు ది బాటమ్ స్క్రోల్. ఓకే, సో నేను ఫోటర్ సెక్షన్ కి వెళ్ళాను. ఫోటర్ సెక్షన్ చేస్తే యూ కెన్ సీ ద మ్యాజిక్. ఇక్కడ బికమ్ యాన్ అఫిలియేట్ అని లింక్ ఉంటుంది. మీరు చూసారా? డిడ్ యూ సీ ద లింక్? బికమ్ యాన్ అఫిలియేట్. మనం ఈ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత వీ కెన్ జాయిన్, రైట్? చూడండి, ఫస్ట్ సైన్ అప్ కంప్లీట్ చేయాలి. సో వెరీ బేసిక్ స్టెప్స్ ఉంటాయి. మనం ఫామ్ ఫిల్ చేస్తాము. మనకి ఒక ఐడి జనరేట్ చేస్తుంది. ఆ ఐడి ఏంటి? వన్స్ మనకి ఐడి జనరేట్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ ని మనం సెల్ చేస్తే వీ కెన్ గెట్ సమ్ కమిషన్. లెట్స్ ఎగ్జాంపుల్, ఈ ప్రొడక్ట్ ఉంది. ఈ ప్రొడక్ట్ ని నేను నా ఫ్రెండ్ కి సజెస్ట్ చేశాను. ఓకే, సో యు ఆర్ ఆస్కింగ్ దిస్ మేకప్ మిర్రర్ నా, సో ఐ సెండ్ ద వన్ లింక్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ సూట్ ఫర్ యూ, యూ కెన్ పర్చేజ్ త్రూ మై లింక్ అని మనం చెప్పాను అనుకో. బై డిఫాల్ట్, ఓకే, ఫ్రెండ్స్ కాబట్టి సో డీసెంట్ గా నమ్మేస్తారు. ఓకే, సో దెన్ మనకి ఈ లింక్ నుంచి పర్చేజ్ చేస్తే వీ కెన్ గెట్ ద కమిషన్. ఓకే, సో 1% నుంచి 5% వరకు ఉంటుంది. సో ఇలా ఈ మనీ అనేది మన అకౌంట్ లో యాడ్ అవుతుంది. దెన్ సో ఎవ్రీ మంత్, సో మంత్ ఎండ్ కి మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. ఇలా ప్రొడక్ట్స్ ని ఆన్లైన్ లో మనం సేల్ చేయాలి అంటే, సో దట్ ఈస్ ద వన్ యాక్టివిటీ, అఫిలియేట్ మార్కెటింగ్. ఓకే, దిస్ ఇస్ జస్ట్ 1% ఆఫ్ ద కాన్సెప్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అండ్ సెకండరీ ఇన్కమ్ కి. ఇవి కాకుండా ద బిగ్గెస్ట్ సెకండరీ ఇన్కమ్ మోడల్ ఇన్ ఇండియా అండ్ గ్లోబల్లీ ఇప్పుడు గ్లోబల్లీ రైజ్ అవుతున్నది ఏంటంటే లింక్డ్ఇన్. ఓకే, లింక్డ్ఇన్ లో సెకండరీ ఇన్కమ్ కు సంబంధించిన ప్రొఫెషనల్ గ్రాడ్యువల్లీ గ్రోయింగ్. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ డూయింగ్ దేర్ ఓన్ జాబ్. ఓకే, సో రెగ్యులర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ జాబ్ ఏదైతే చేస్తారో ఆ జాబ్ కాకుండా దే లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్ టు డెవలప్ ద సెకండరీ ఇన్కమ్. ఓకే, లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో ఐ కెన్ హెల్ప్. కొంతమంది మీరు చూడండి, ఎవరైనా విన్నారా?
I can help. Okay, so this is the common style to prepare your ATC resume. Okay, not ATC, ATS resume. Okay, మీ రెజ్యూమ్ అనేది ఏటీఎస్ అప్లికేషన్స్ ద్వారా సో ఒక బెటర్ రెజ్యూమ్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. ఐ కెన్ హెల్ప్ టు గ్రో యువర్ బిజినెస్. ఓకే, ఐ కెన్ హెల్ప్ టు జనరేట్ లీడ్స్ ఫ్రమ్ గూగుల్ యాడ్స్. ఐ కెన్ హెల్ప్ వాట్ ఇట్ ఈస్. మీరు చూసిన ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి, మీకు ఎవరికి హెల్ప్ చేయాలనుకున్నారు. ఇఫ్ యూ లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్, సో మీరు మార్కెట్ కి ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు. టు గెట్ ఏ జాబ్. ఓకే, గో విత్ టు గెట్ ఏ జాబ్. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్, వీళ్ళు నిష్ కేటగిరీ ఎక్స్పర్ట్ అని చెప్తా ఉంటారు. ఈ నిష్ కేటగిరీ ఎక్స్పర్ట్స్ లింక్డ్ఇన్ లో దే ఆర్ క్రియేటింగ్ దేర్ ప్రొఫైల్. ఐ కెన్ హెల్ప్ టు గెట్ ఏ జాబ్, ఐ కెన్ హెల్ప్ జనరేట్ లీడ్స్, ఐ కెన్ హెల్ప్ B2B లీడ్స్. ఓకే, ఇలా వాళ్ళ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకుంటారు. సో ఇదంతా సెకండరీ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ పార్ట్ ఆఫ్ ది సో సెకండరీ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్, సో పార్ట్ ఆఫ్ ది లెర్నింగ్, రైట్. వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత దే బిల్డ్ దేర్ ప్రొఫైల్ సేమ్ యాజ్ లైక్ దిస్. ఇలా మనము సెకండరీ ఇన్కమ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సో ఇట్స్ ఆల్ అబౌట్ 1% ఆఫ్ ది మనం చూసినవి ఇప్పటి వరకు. ఓకే, దేర్ ఆర్ మెనీ థింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకి 360 degrees తెలుస్తాయి. ఓకే, సో మనకున్న ఆపర్చునిటీ, ఓకే, మనము వేటికి ఫిట్ అవుతాము, విచ్ థింగ్స్ ఆర్ ఈజీ టు డిప్లాయ్, ఓకే, డెవలప్. వీటిలో మనకి 40+ మాడ్యూల్స్ ఉంటాయి. 40+ మాడ్యూల్స్ ఉంటాయి. 45 మాడ్యూల్స్ లో ఎవ్రీబడి కెన్ అట్రాక్ట్ 2-3 మాడ్యూల్స్. ఓకే, 2-3 స్కిల్స్ కి ఈజీగా దే కెన్ ఈజీలీ ఎగ్జిక్యూట్ ఇన్ రియల్ టైమ్ సినారియో. సి దెన్ వాళ్ళకి ఏదైతే ఫ్లెక్సిబుల్ స్కిల్ ఉంటుందో ఆ ఫ్లెక్సిబుల్ స్కిల్ సెలెక్ట్ చేసుకొని దే కెన్ జనరేట్ ద సెకండరీ ఇన్కమ్. ఓకే, ఆల్సో నౌవేడేస్ AI టూల్స్ అనేది బూమింగ్, రైట్. దేర్ ఆర్ మెనీ AI టూల్స్. ఓకే, మన స్కిల్స్ అన్నింటినీ ఓకే AI అనేది చాలా ఫాస్ట్ గా లెర్న్ చేసుకోవచ్చు AI తో. ఓకే, ఈ కరికులం మొత్తాన్ని AI అనేది 45 days లో మనకు కంప్లీట్ చేస్తుంది. 45 days లో విత్ ద బెస్ట్ కాన్సెప్ట్స్ తో. ఓకే, జనరల్ గా మనము ఇన్ ఎర్లియర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే మనము చాలా సినారియోలో 12 months అండ్ 8 months అలా టైం పడుతుంది. ఇప్పుడు అంత టైం లేదు యాక్చువల్లీ. ఓకే, మీకు మనకు ప్రాపర్ కాన్సెప్ట్ కనుక తెలిస్తే ఇప్పుడు మనం నేర్చుకునే దట్ ఈస్ ద హోల్ డిజిటల్ మార్కెటింగ్. ఏ టాపిక్స్ ఉంటాయి, మనము యాక్చువల్ గా మార్కెట్ కి ఎలా హెల్ప్ చేస్తాము, ఎలా బిజినెసెస్ ని ప్రమోట్ చేస్తాము, వీటిని మనము AI తో ఎగ్జిక్యూట్ చేస్తే 30 to 45 days లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. జాబ్ అయితే జాబ్ అండ్ బిజినెస్ అయితే బిజినెస్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ గో విత్ ద సెకండరీ ఇన్కమ్ ప్రొఫైల్ ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ద సెకండరీ ఇన్కమ్ లో ఇట్స్ ఆల్ అబౌట్ ఆన్ అన్ యావరేజ్ 50 to 100K, విచ్ మీన్స్ 50,000 to 1 lakh రూపీస్ అనేది పర్ మంత్ ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. బట్ సో కంపల్సరీగా మన స్కిల్ సెట్ అనేది బెటర్ గా ఉండాలి. ఓకే, స్కిల్ సెట్ అనేది బెటర్ గా ఉండాలి. మోర్ దెన్ దట్ కూడా ఏం చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ అవర్ స్కిల్ అండ్ కన్సిస్టెన్సీ. ఓకే, సో ఎంతవరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం అనేది. ఈజ్ ఇట్ క్లియర్ కిరణ్? Yes, sir. Yeah. You go with right మీకు LinkedIn కు వెళ్ళండి. ఓకే, సో యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ యువర్ ఇన్ టు ద IT సెక్టర్ నా, సో యు ఆర్ వెరీ ఫెమిలియర్ విత్ LinkedIn ప్రొఫైల్. LinkedIn లో యూ కెన్ సీ many of the people they are saying I can help. So it means they are rely on the secondary income, or else so they are into the secondary income. Correct. Yeah. And the thing is, so one more thing అంటే రీసెంట్ గా నేను పర్ప్లెక్సిటీ AI అని వచ్చింది కదండి. correct. So I have seen one ad actually. There is no point in going for manual ఇది డిజిటల్ మార్కెటింగ్. యాక్చువల్లీ ఏ ద్వారానే చాలా వరకు చేసేయచ్చు ఈజీగా అని ఒక యాడ్ చూసాను యాక్చువల్గా. అంటే ఒక అమ్మాయి చెప్పడం ఏదో యాడ్ లో వాళ్ళ సైట్ లో. సో హౌ ఇట్ ఫిట్స్ యాక్చువల్లీ. బట్ డెఫినెట్లీ మాన్యువల్ గా మనం నేర్చుకోవాలి. ఐ నో దాట్ యాక్చువల్లీ వాళ్ళు చెప్తారనుకోండి. ఓకే, రైట్. సో AI ద్వారా ఏం చేయొచ్చు, వాట్ వీ కెన్ డూ విత్ ద AI. లెట్స్ ఎగ్జాంపుల్ తను చెప్పారు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఐ కెన్ టెల్, రైట్. AI సో ఇట్ కెన్ చూడండి, AI ఏం చేయగలుగుతుంది. ఇట్ కెన్ ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఓకే, ఇట్ కెన్ జనరేట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్, ఈమెయిల్ అండ్ వాయిస్ ఓవర్ అండ్ AI యాడ్స్ and mock-ups. Okay, mock-ups for jewelry products and everything, and website and paid ads. So paid ad means ante enti, so Google advertisement and Meta advertisement create cheyadaniki, so we need one ad copy. Ikkada meer chusaru kada ee advertisement chudandi, Godrej Indoor Properties, this is the advertisement, and to the above there is a text. Dini ad copy text antam, primary text antam.
ఈ ప్రైమరీ టెక్స్ట్ ఏఐ కెన్ జనరేట్. దాన్ని మనం ఏం చెప్తాము, యాడ్ కాపీ. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఆర్ ద అదర్ థింగ్స్? ఓకే, సో ఆల్మోస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్గా వచ్చేసాం. ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, సో ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ జనరేట్ చేస్తుంది అండ్ మనకి అఫ్లేట్ మార్కెటింగ్ నేర్పిస్తుంది. అఫ్లేట్ మార్కెటింగ్. ఓకే, ఒకవేళ మనకి బోర్, ఐ థింక్ లెట్స్ ఇఫ్ యూ వాంట్ టు బోర్, సో if you need any one friend, so AI friend, okay, AI friend గా ఉంటుంది. Okay, what not everything, so it can generate everything. Okay, so publicity can, not only publicity, any AI tools can do the same abilities. Okay, same abilities తో AI can generate all these things. But the thing is, problem ఎక్కడ వస్తుందంటే, I will tell you, Kiran. Okay, సో మీకు ప్రాబ్లం తెలుసుకోవాలని ఉందా? సో ఎక్కువ మంది ఏఐ మీద రిలే అవుతున్నారు. సో ఏఐ మీద రిలే అవటం వల్ల వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఓకే, ఎక్కువగా నవేడేస్ యూట్యూబ్ లో చాలా మంది మనకి ద మెనీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దే ఆర్ టెల్లింగ్ హౌ కెన్ వీ క్రియేట్ ఏ ఇమేజ్ ఇన్ ఏ 1 second. దట్స్ ఇట్. ఓకే, 1 second లో ఇమేజ్ ఎలా జనరేట్ చేయొచ్చు. ద సేమ్ వే 1 second వీడియో, అట్లీస్ట్ 1 minute వీడియో, 1 minute లో వీడియో, టెక్స్ట్, ఓకే, 1 second లో ఈమెయిల్, అలాగే 1 minute లో వెబ్సైట్, ఓకే, ఎలా జనరేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ద థింగ్ ఈస్, హూ విల్ కనెక్ట్ ద కోర్ డిజిటల్ మార్కెటింగ్? అసలు డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ ని ఎవరు కనెక్ట్ చేస్తున్నారు? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ చేయాలి. రైట్. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో, ఎవరైతే హూ లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్, they know the order, right? So digital marketing purpose ain't actually, what is the purpose? So they are helping to business owners. Okay, they are helping to business owners to grow their business. Okay, digital గా గ్రో అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్ కాన్సెప్ట్ నేర్చుకోకుండా జస్ట్ టూల్స్ నేర్చుకున్నారనుకోండి, ఓకే, నేను ఇమేజ్ జనరేట్ చేయగలిగాను, వీడియో జనరేట్ చేయగలిగాను, టెక్స్ట్ జనరేట్ చేయగలిగాను, ఈమెయిల్ జనరేట్ చేయగలుగుతున్నాను, యాడ్స్ జనరేట్ చేయగలుగుతున్నాను. బట్ ఎవరైతే జస్ట్ టూల్స్ నేర్చుకుంటారో, దే ఆర్ ఇమేజిన్ ఐ నో ద డిజిటల్ మార్కెటింగ్, యాక్సెప్టెడ్, 100% డిజిటల్ మార్కెటింగ్ తనకు తెలుసు. బట్ దే డోంట్ నో హౌ టు ఎర్న్ ద మనీ. గాట్ ఇట్? 360 degrees ఎలా ఎర్న్ చేయగలుగుతావు? ఓకే, ఇమేజ్ జనరేట్ అయింది, సో నువ్వు క్రియేట్ చేయగలుగుతావు, నీకు కెపబిలిటీ ఉంది, దెన్ స్టార్ట్ ఎర్నింగ్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ ఎర్నింగ్. సో ఎంత ఎర్న్ చేస్తావో ఒక ఇమేజ్ జనరేషన్ తో? కెన్ యూ ఎర్న్ 30K per month అట్లీస్ట్? Okay, if you go with the least scenario, can you earn with that skill 10,000 rupees per month? No, I don't think so, because like see, మనం ఇమేజ్ కానీ వీడియో కానీ జనరేట్ చేసినా కానీ, బట్ అట్లీస్ట్ లైక్ we need to understand how we can build a website, YouTube website, and then we need to upload that, and we need to enable the monetization, everything, right? Then only we can be successful in earning some money. That's it, right? So ఎవరైతే స్కిల్స్ నేర్చుకుంటారో, దే డోంట్ నో హౌ టు ఎర్న్ ద మనీ విత్ దీస్ స్కిల్స్. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో, దే నో హౌ టు ఎర్న్ ద మనీ విత్ దీస్ స్కిల్స్. ఇద్దరికి చాలా తేడా ఉంటుంది. ఓకే, బట్ వెన్ కమింగ్ టు ది కంపారిజన్, ఇద్దరు కనుక చూస్తే ఇద్దరికి ఈక్వల్ పవర్ ఉంటుంది. వెన్ కమింగ్ టు ది కాంపిటీషన్, ఇద్దరికి ఎర్నింగ్ చేయమని కేపబిలిటీ ఇస్తే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న పర్సన్ దే కెన్ ఎర్న్ ఎఫెక్టివ్లీ. ఈ ఆల్ AI టూల్స్ తో మనీ ఎలా ఎర్న్ చేయాలి అనేది దే కెన్ క్రియేట్ ఏ స్ట్రాటజీ. దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద మార్కెట్. దే సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద రియల్ వరల్డ్. ఓకే, బిజినెస్ పీపుల్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతారు. ఎవరైతే జస్ట్ AI టూల్స్ నేర్చుకున్నారో స్టక్ అయిపోతారు, అక్కడే స్టాగ్నేట్ అయిపోతారు. 1 step కూడా ఫార్వర్డ్ వెళ్ళరు. ఒకవేళ 1 step ఫార్వర్డ్ వెళ్ళినా కానీ ఇక గివ్ అప్ ఇచ్చేస్తారు. ఓకే, దాట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్సియేషన్. ఓకే, Yes. యా, ఈజ్ ఇట్ క్లియర్? I totally agree with you. Yeah, that's why we are learning the digital marketing. Digital marketing నేర్చుకుంటే the same way, let's say example, go to the again Justdial. Okay, just go to rely on the Justdial. Yellow pages అని చెప్తాము. Okay, it is a beautiful platform for India. It is a blessed platform for the digital marketers. Go to the Justdial. ఓకే, నేను ఏ బిజినెస్ కి నేను సర్వీస్ ప్రొవైడ్ చేయాలి? చూస్. ఓకే, హాస్పిటాలిటీగా ఉందా? గో విత్ ద రెంట్ అండ్ హైర్, గో విత్ ద హోమ్ డెకర్, గో విత్ ద బ్యూటీ స్పాట్. ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఓకే, అందరు బిజినెస్ ఓనర్స్ ఒకేలాగా ఉంటారు. ఇఫ్ యూ గో విత్ ద ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, దే ఆర్ స్పీకింగ్ విత్ ద డిఫరెంట్ టెర్మినాలజీ, వాళ్ళది డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఇఫ్ యూ గో విత్ ద కాంట్రాక్ట్స్ కి సంబంధించిన గోల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఏదైనా ఒక ఇండస్ట్రీలో ఉన్న బిజినెసెస్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ని మనం ప్రొవైడ్ చేయగలిగితే
ఒక 10 క్లయింట్స్కి లెట్స్ ఎగ్జాంపుల్ బ్యూటీ అండ్ స్పా ఉంది. బ్యూటీ అండ్ స్పాకి మనము ఒక 10 క్లయింట్స్కి వర్క్ చేసామనుకో, నెక్స్ట్ 11th క్లయింట్కి ఈజీగా వర్క్ చేస్తామా లేదా? మనం 11th క్లయింట్కి విజిట్ అయినప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ ఏం అడుగుతారో వీ కెన్ ఈజీలీ గెస్. సో డూ యూ బిలీవ్, డూ యూ అగ్రీ దిస్? Yeah. సార్ కదా, రైట్? ద సేమ్ వే ఎప్పుడైతే మనము లెట్స్ ఎగ్జాంపుల్ జాబ్ క్రాకింగ్ కూడా అంతే. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాము, 2-3 కంపెనీస్కి వెళ్తాము, రిజెక్టెడ్ అంటారు. 4th కంపెనీకి వెళ్ళు, సో 4th ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు, 10th ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఐ నో సేమ్ క్వశ్చన్స్ ఆర్ సేమ్, రైట్? సో 11th ఇంటర్వ్యూకి వెళ్ళు, అసలు రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు 11th ఇంటర్వ్యూకి వెళ్తే. సో ద పీపుల్స్ స్టూడెంట్స్ ఎక్కడ గివ్ అప్ ఇస్తూ ఉంటారే, 3-4 ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు, చాలా టఫ్గా ఉంది క్రాక్ చేయటం అని చెప్తారు. అరే ఎన్ని ట్రై చేసావు 3-4కే? కొంతమంది 30 కూడా ట్రై చేస్తూ ఉంటారు, రైట్? 30 కూడా ట్రై చేసి ఇంకా గివ్ అప్ ఇవ్వకుండా, సో 32, 35, 40 బెస్ట్ ఆపర్చునిటీ వచ్చేంత వరకు వెళ్తూ ఉంటారు. నెవర్ గివ్ అప్, ఓకే? ఆపర్చునిటీస్ వీ హ్యావ్ ఇన్ ద మార్కెట్, ఓకే? యా, ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సెషన్, ఓకే? మనకి ఇప్పుడు the next batch is going to start November 20th 7 PM, ఓకే? ఇది కంప్లీట్గా లైవ్ బ్యాచ్, ఓకే? 45 డేస్లో మనం ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్గా నేర్చుకుంటున్నామో ద సేమ్ వే ఏఐతో మనం నేర్చుకుంటాం, ఓకే? డెఫినెట్లీ ఇట్ ఈస్, సో వీ కవర్ ద ఫండమెంటల్స్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్స్ని మనం కవర్ చేస్తాము. ఫండమెంటల్స్తో పాటు ఏఐ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఓకే? ఇది నేర్చుకున్న తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ రావచ్చు, కెన్ ఐ లెర్న్ మోర్ అడ్వాన్స్డ్? నథింగ్, ఓకే? మార్కెట్లో సో ఫార్ అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటున్నాము. మనము సెల్ఫ్గా అప్గ్రేడ్ ఎలా అవ్వాలి అనేది కూడా వీ కెన్ లెర్న్. సో ఇన్ దిస్ ట్రైనింగ్ సెషన్స్ కొత్తది మళ్ళీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్? ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు, బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. జాబ్ అన్డౌటెడ్లీ 45 డేస్ తర్వాత యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్, ఓకే? సో విల్ గివ్ ద ప్రాపర్ ట్రైనింగ్, ఓకే? 45 డేస్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇస్తాము అండ్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తాము, ఓకే? ఎవ్రీథింగ్. Now I'm going to the question, right? Website creation చేద్దాం అనుకున్నాము, but the discussion is going very productively. Yeah, Okay, I'm website creation కూడా I'm really sorry, actually. I have a lot of questions, actually. That's why maybe your purpose is different and my purpose is different. Joining. No. These questions are everybody has to know. Okay, so మీరు అడిగిన క్వశ్చన్స్ మార్కెట్ కూడా the same questions has to know, right? So ఎందుకంటే చాలా మందికి తెలియదు, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. Okay. సార్ నాకు డౌట్ ఉంది సార్. ఇప్పుడు మామూలు వాట్సాప్ బిజినెస్ ఉంది కదా సార్, ఈ రియల్ ఎస్టేట్ లో ఏఐ యూజ్ చేసి ChatGPT యూజ్ చేసి ఒక ఇమేజ్ జనరేట్ చేసి దాని ద్వారా ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ పెడుతున్నారు కదా సార్. ఓకే, సో మనం ఇప్పుడు దీనికి నేర్చుకుంటాం కదా, దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, కమ్ అగైన్. సో ఏఐతో వాట్సాప్ ఒక ఇమేజ్ జనరేట్ చేస్తాము. ఒక ఓపెన్ ప్లాట్స్ ఇన్ విజయవాడ అని కొట్టి ఒక క్రియేటివ్ ఇమేజ్ తయారు చేస్తున్నారు సార్. తయారు చేసి దాన్ని ఏం చేస్తారు, వాట్సాప్ బిజినెస్ లో మనం యాడ్స్ డైలీ ఇంత 500 పే చేసి యాడ్స్ రన్ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు అలా కూడా చేస్తున్నారు కదా సార్ డిజిటల్ గా. అప్పుడు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కదా ఫేస్బుక్ యాడ్స్, దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా? ఎస్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది రాజు. సో ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్, రైట్? సో వెరీ సింపుల్. మనం ఇందాక నేర్చుకున్నది కూడా, ఇందాక చెప్పింది కూడా ద సేమ్ థింగ్. ఇప్పుడు సమ్వన్ కెన్ క్రియేట్ ద ఇమేజ్, ఓకే? వాళ్ళ స్కిల్ ఎబిలిటీ ఇక్కడ వరకే ఉంటుంది. సమ్వన్ క్రియేట్ ద అడ్వర్టైజ్మెంట్ విత్ ద ట్యూటోరియల్స్, ఓకే? ఏఐతో యాడ్స్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. ఎప్పుడైతే రిజల్ట్స్ రాలేదో హౌ కెన్ ద ఫిక్స్ ద ప్రాబ్లమ్? వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేస్తారో దే డోంట్ నో. అగైన్ దే గో టు, అగైన్ వాళ్ళు బ్యాక్ వెళ్తారు, రిఫర్ చేసుకోవాల్సిందే, మళ్ళీ కొత్త స్కిల్స్ నేర్చుకొని ఆ ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయాల్సిందే. ఇక్కడ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో వాళ్ళు జస్ట్ ఏఐతో ఇమేజ్ జనరేట్ చేస్తున్నారు, లీడ్స్ రాలేదు, ఓకే? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్ట్రాటజీ? లేదంటే అదే అడ్వర్టైజ్మెంట్స్ ని ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఎలా క్రియేట్ చేయొచ్చు? దే లెర్న్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్, ఓకే? దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ ఇద్దరికి. ఓకే, మనం ఆ యాడ్స్ ని, మనం ఆ ఇమేజెస్ ని ఎంత క్రియేటివ్ గా చేయాలి, ఎలా చేస్తాం అనేది మనం ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటామా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ మెటా అడ్వర్టైజ్మెంట్ కదా, ఓకే? ఇది ఏఐ ఇమేజ్ అనుకుందాం, ఓకే? సో ఇది కూడా ఇవన్నీ మెటా అడ్వర్టైజ్మెంట్, ఇది ఏఐతో జనరేట్ చేశారు అనుకుందాం, ఓకే?
సో ఇది ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు ఈ ప్యాటర్న్ రైటర్ అదా ఒక లేదు అంటే బయ్యర్ సైకాలజీ ప్రకారం మనం ఎలా అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేయాలి, ఈ ప్యాటర్న్ ఇదంతా నవ్ ఇట్ ఈస్ ఏ యాడ్ కాపీ అనేది ఎల్లో బనానా లాగా ఉంది. ఏ బనానా చూసినా గానీ ఒకటే ఎల్లో లాగా ఉంటుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఏ బనానా చూడండి ఒకటే కలర్ ఉంటుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? నథింగ్, రైట్? సో అలాగే ఏఐకి సంబంధించిన యాడ్ కాపీ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఏమవుతుందంటే పీపుల్ రీడింగ్ దిస్ కాంటెంట్ ఎగ్జాస్టెడ్, రైట్? చదవలేరు వాళ్ళు. ఓకే, మనము బయర్ సైకాలజీని ఎలా స్టడీ చేయాలి అనేది వీ కెన్ లెర్న్ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. ఓకే సార్. గాట్ ఇట్? ఓకే సార్. యా. ఇంకో డౌట్ సార్, మీరు ఇందాక గూగుల్ రివ్యూస్ చెప్పారు కదా సార్, అదే డెంటల్ క్యాన్సర్ అండ్ డెంటల్ అని. కరెక్ట్. దాంట్లో మామూలుగా ఈ వెళ్ళిన వాళ్ళు రివ్యూస్ ఇస్తారు సార్. ఇప్పుడు మామూలుగా మనం ఇస్తాం కదా, ఇప్పుడు నేను ఆ క్లినిక్ వెళ్ళి ఆ క్లినిక్ చూసి ఫీడ్బ్యాక్ ఇస్తాను కదా, రివ్యూస్ Correct. బాగుంటే బాగుందని బాగాలేదని. మనం డిజిటల్ మార్కెటింగ్ గా ఎలా రివ్యూస్ ఇస్తాం వాళ్ళకి? ఇట్స్ అ సర్వీస్, అంతే కదా. వీఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. ఓకే, రివ్యూస్ ఎలా ఇస్తాము అంటే వీ డూ మాన్యువల్లీ. దానికోసం మనము వీఆర్ అప్రోచింగ్ ద డిఫరెంట్ ఏజెన్సీస్ ఆర్ ఎల్స్ డిఫరెంట్ పర్సన్స్. దేర్ ఆర్ బ్యాక్ అండ్ డిఫరెంట్ సినారియోస్. మల్టిపుల్ జీమెయిల్ ఐడీస్ మనం మెయింటైన్ చేసుకొని ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ దేర్ ఇస్ ఏ సర్వీస్ ప్రొవైడర్స్, అవి ఏజెన్సీ స్టైల్. ఓకే, మనం వీ కెన్ డూ. ఓకే, మాక్సిమం మార్కెట్ లో 50% ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ దే ఆర్ generating the reviews from outside. Okay, ఓకే థ్యాంక్ యూ. జస్ట్ ఇన్ ఏ 10 minutes. ఓకే, సో విత్ ఇన్ ఏ 10 minutes మనం ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తాము జీరో కోడింగ్ తో. ఓకే, వెబ్సైట్ ని మనం క్రియేట్ చేయడానికి ఎవ్రీబడి నో, రైట్? ఒక డొమైన్ అనేది ఉండాలి, ఒక హోస్టింగ్ అనేది ఉండాలి. ఓకే, మీరు చూస్తున్న ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ ని మనం క్రియేట్ చేయాలి అంటే దిస్ ఇస్ ద యూనిక్ URL వెబ్ అడ్రస్ అని చెప్తాము, అంటే ఒక డొమైన్. ఈ వెబ్సైట్ లో ఎనీ కాంటెంట్ విజిబుల్ అవ్వాలన్నా కానీ ఒక స్పేస్ ఉండాలి. ఆ స్పేస్ ని హోస్టింగ్ అని చెప్తాము. ఓకే, అది మనము గోడాడీ నుంచి పర్చేజ్ చేస్తాము. దిస్ ఇస్ ద గోడాడీ. ఈ గోడాడీ నుంచి వీ కెన్ బై ద డొమైన్. లెట్స్ ఎగ్జాంపుల్ కిరణ్ కే. ఓకే, దెన్ ఐ ఎంటర్. మీరు అందరికీ షేర్ చేయట్లేదు అనుకుంటాను స్క్రీన్. నాట్ షేరింగ్. నాకు కనబట్లేదు యాక్చువల్గా. జస్ట్ రిఫ్రెష్ చేయండి ఆర్ ఎల్స్ ఎగ్జిట్ అయ్యి. కెన్ ఎనీవన్ సీ ఆన్ మై స్క్రీన్? కనపడుతుంది సార్ మాకు. ఓకే, ఓకే, లెట్ మీ లీవ్. క్లిక్ చేసి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. యూ కెన్ సీ ద స్క్రీన్. ఓకే, కిరణ్ K99 అని టైప్ చేశాను. ఓకే, నౌ డొమైన్ ఈజ్ అవైలబుల్. గాట్ ఇట్? ఈ డొమైన్ ని మనము బై చేస్తాము. ఓకే, బై చేస్తే ఇట్ కమ్స్ టు అవర్ కార్ట్ సెక్షన్. ఆల్సో హోస్టింగ్ కావాలి అంటే ఒక స్పేస్ కావాలి వెబ్సైట్ కి. మీరు చూడండి, ఒక వెబ్సైట్ లో ఒక P అనే క్యారెక్టర్ యాడ్ చేయాలన్నా కానీ ఇట్ రిక్వైర్స్ ఏ స్పేస్. ఓకే, సో ఆ స్పేస్ ని ఎలా బై చేస్తాము? హోస్టింగ్ అని చెప్తాము. ఓకే, ద హోస్టింగ్. సో వీ టుక్ ఫ్రమ్ ద సేమ్ గోడాడీ. ఓకే, గోడాడీ నుంచే తీసుకుంటాము. సెలెక్ట్ హోస్టింగ్. దీస్ ఆర్ ద హోస్టింగ్ ప్లాన్స్. ఎన్ని రకాల హోస్టింగ్ ప్లాన్స్ ఉంటాయి అనేది ఎవ్రీథింగ్ వీ కెన్ లెర్న్. ఓకే, బట్ ఐ సింప్లీ గో టు ద హోస్టింగ్ ప్లాన్. ఒక ప్లాన్ తీసుకుందాము. ఒక వెబ్సైట్ కి 10 GB అనేది మోర్ ఎనఫ్ జనరల్లీ. ఓకే, దేర్ ఆర్ మెనీ ప్రోస్ అండ్ కాన్స్. ఇన్ డీటెయిల్ గా వెళ్దాము. కానీ 10 GB తో మనం ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు, ఒక స్పేస్. ఈ 10 GB ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అప్లికేషన్ రన్ అవడానికి ఈ టెక్స్ట్, ఇమేజెస్, ఎవ్రీ ఇమేజ్ కి కొంత KB అనేది ఒక స్పేస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. వీటిని స్టోర్ చేయడం కోసం మనకి ఒక స్పేస్ కావాలి. ఈ 10 GB స్పేస్ తో వీ టుక్ దిస్ ప్లాన్. ఓకే, బై నౌ. సో ఇప్పుడు బై నౌ డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది బై చేసాము. సో ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ ఫర్ ద 12 months కి వెళ్తే దిస్ ఈస్ ద ప్రైస్. ఓకే, ఎంత ఉంది ప్రైస్? టు ది బాటమ్ 2028. ఓకే, డొమైన్ అండ్ హోస్టింగ్ కి. సో వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత వీ లాగ్డ్ ఇన్. ఓకే, బ్యాక్ ఎండ్ లో సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది. 2 minutes ఆఫ్ ప్రొసీజర్. మనకి వెబ్సైట్ ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ వెబ్సైట్. ఇప్పుడు చూడండి, ఈ వెబ్సైట్ ఇలా ఉంది, రైట్? ఇన్ ఏ 2-3 minutes. ఓకే, ఇన్ ఏ 2-3 minutes. సో ఇక్కడ మనం సైట్ అనేది లాంచ్ చేస్తాం. ఓకే, సో ఫర్ దట్, సో ఇక్కడ అపీరియన్స్. ఓకే, అపీరియన్స్, గో టు ద థీమ్స్. మీరు జస్ట్ ప్రాసెస్ చూడండి. సో వీ కెన్ బిల్డ్ ద వెబ్సైట్. ఓకే, సో ఒక 2 hours ఆఫ్ ప్రాక్టీస్ తో మనం వెబ్సైట్ ని బిల్డ్ చేయొచ్చు. ఐ గో టు ద అపీరియన్స్. హియర్ ఐ సెర్చ్ ఫర్ ఆస్త్రా. ఆస్త్రా అనేది ఒక థీమ్. ఓకే, దెన్ అప్డేట్, యాక్టివేట్. ఎప్పుడైతే ఆస్త్రాని మనం యాడ్ చేసామో దెన్ గో టు ద డాష్ బోర్డ్. మనం ఏం చేస్తున్నాము? ఒక థీమ్. ఇక్కడ చూడండి, జస్ట్ డైల్ అనే వెబ్సైట్ కి ఒక థీమ్ ఉంది, అంటే ఒక డిఫరెంట్ లేఅవుట్ ఉంది. ఈ వెబ్సైట్ కి చూడండి, ఒక డిజైన్ ఉంది, డిఫరెంట్ డిజైన్ ఉంది.
అలాగే క్యాన్వాకి డిఫరెంట్, అలాగే అమెజాన్కి ఒక డిఫరెంట్ లేఅవుట్ ఉంది. మన వెబ్సైట్కి కూడా ఒక లేఅవుట్ కావాలి. ఆ లేఅవుట్ని థీమ్ అని చెప్తాం. ఓకే, ఈ థీమ్ని మనము థర్డ్ పార్టీ ప్లగిన్స్ ద్వారా మనం తీసుకుంటున్నాము. ఐ గో టు స్టార్టర్ టెంప్లెట్స్. ఓకే, సో రేపు కూడా నేను సెషన్ కండక్ట్ చేస్తాను. సో ఐ విల్ గైడ్ యూ ద ఇన్ డీటెయిల్. ఓకే, సో ఐ గో హియర్. ఇక్కడ మనం ఎలిమెంటరీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాము. దెన్ దీస్ ఆర్ ద వెబ్సైట్స్. మీరు ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారో ఆర్ ఎల్స్ మీ బిజినెసెస్కి వెబ్సైట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు నేను చెప్తున్న సేమ్ స్టెప్స్ని ఫాలో అయితే యూ కెన్ క్రియేట్ ద వెబ్సైట్ ఇన్ ఏ 20 minutes. ఓకే, దాని మీద మనం కొంచెం బెటర్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఒక ఎవ్రీడే ఒక 1 hour 1.5 hour ప్రాక్టీస్ చేయగలిగితే 7 daysలో వెబ్సైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో టెంప్లెట్స్ ఆర్ లోడింగ్. ప్రభాకర్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? సో ఐ డూ రిఫ్రెష్. సో టెంప్లెట్స్ లోడ్ అవుతున్నాయి. హియర్ యూ కెన్ సీ ఇక్కడ లోకల్ బిజినెస్, పర్సనల్ కేర్ అండ్ ప్రొఫెషనల్ ఆల్ కేటగిరీ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ డేలో ఎన్ని కేటగిరీ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి? ఈ ఆల్ మీ బిజినెస్ కనుక ఈ కేటగిరీస్ లో ఉంటే యూ కెన్ క్రియేట్ ఏ ఫ్రీ వెబ్సైట్ ఫ్రమ్ దిస్ డిఫాల్ట్ టెంప్లెట్స్. ఇది ఆటోమేటిక్ వర్డ్ ప్రెస్ లోకి వెళ్ళిపోయిందండి. అక్కడ నుంచి ఎలిమెంటరీ సెలెక్ట్ చేసుకున్నారా మీరు? అవును, కరెక్ట్. ఆటోమేటిక్ గా హోస్టింగ్ నుంచి ఆటోమేటిక్ గా వర్డ్ ప్రెస్ కి మనం డిప్లాయ్ చేసాము వెబ్సైట్ ని. ఓకే, ఫ్రమ్ దేర్ సో ద ఫంక్షన్ ఇలా ఉంటుంది. మనకి హోస్టింగర్ లో మనకి వర్డ్ ప్రెస్ లో ఒక అప్లికేషన్ ఆస్త్రా థీమ్ అని ఉంటుంది. ఆస్త్రా థీమ్ లో మనకి డిఫాల్ట్ ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ ఉంటాయి, దాన్ని థీమ్స్ అంటాం. ఆ ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ అనేది బిజినెస్ కేటగిరీ వైజ్ గా ఉంటుంది. బిజినెస్ కేటగిరీ వైజ్ గా ఉంటుంది. ఆ బిజినెస్ కేటగిరీలో వీ నీడ్ టు చూస్ ద వన్ ప్రీ డిజైన్డ్ టెంప్లెట్. ఆ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ మూవ్ ఆన్ టు ద స్టెప్ బై స్టెప్స్. ఓకే, ఒక 4-5 steps ని క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ డిప్లాయ్ అవుతుంది. డిప్లాయ్ అయింది, మనకి థీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. I thought is still updating. So if we do it with Canva also I think website creation కూడా చేయొచ్చండి. సో అది కూడా అలాగా ఈ వర్డ్ ప్రెస్ నుంచే చేస్తుందా లేకపోతే డిఫరెంట్ గా చేస్తుందా? అది ఇక్కడ చూడండి. సో క్యాన్వా వెబ్సైట్ కి మీరు వెళ్తే ఇఫ్ యూ గో విత్ క్యాన్వా, ఓకే, క్యాన్వాకి వెళ్దాము. క్యాన్వాతో కూడా వీ కెన్ క్రియేట్ ఏ వెబ్సైట్. క్యాన్వాతో వెబ్సైట్ క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేస్తే ఇట్ మోర్ ఎవరీ ల్యాండింగ్ పేజ్ లాగా ఉంటుంది. అంటే ల్యాండింగ్ పేజ్ అంటే ఇనిషియల్ పేజ్ అండి, అది ఇనిషియల్ పేజ్. ఓకే, సో ల్యాండింగ్ పేజ్ కి అంటే వెబ్సైట్ కి ఉన్న తేడా ఏంటంటే ల్యాండింగ్ పేజ్ అనేది వీ కెన్ షో ద ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ సింగిల్ పేజ్. మీ సర్వీసెస్ ఏ సర్వీసెస్ అయినా తీసుకోండి, మీ ఆల్ సర్వీసెస్ ని సింగిల్ పేజ్ లో చూపిస్తాం. సింగిల్ పేజ్, దేర్ ఆర్ నో ఎనీ రీడైరెక్షన్ ఇన్ ద ల్యాండింగ్ పేజ్. కరెక్ట్. వెబ్సైట్స్ అనుకోండి, ఆల్ మెనీ పేజెస్ ఉంటాయి. ఇందులో మెనీ పేజెస్ ఉంటాయి. ఈచ్ పేజ్ హ్యాస్ ఫంక్షనాలిటీ, రీడైరెక్షన్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ. ఈ ల్యాండింగ్ పేజ్ దేనికోసం యూజ్ చేస్తామంటే సేల్స్ కోసం యూజ్ చేస్తాం, సేల్స్ ఫనల్స్ కోసం, పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం యూజ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో ఏదైనా వెబ్సైట్ ని క్లిక్ చేయండి, మోస్ట్లీ ల్యాండింగ్ పేజ్ ఉంటుంది. ఓకే, ల్యాండింగ్ పేజ్ కూడా ఇప్పుడు గోడాడీ లాగా అమౌంట్ పే చేయాలి సార్? Not like మీకు Canva అయితే ఫ్రీ. ఓకే, అబ్సల్యూట్లీ. See, let's example Canva. So this is the Canva, right? Go with the website. I select the website. మీకు ఏ వెబ్సైట్ కావాలి? If you go with the pet clinic, ఓకే, ఇక్కడ చూడండి నేను pet clinic అని టైప్ చేశాను. You go with any name, right? That is up to you. ఇక్కడ these are all the pages. మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది 1 of 3 అంటే 3 pages ఉన్నాయి. And here are the things. So ఇక్కడ చూడండి, go with this one, ఓకే. మీరు ఏదైనా సెలెక్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్, ఎన్ని పేజెస్ ఉన్నాయి? అప్లై ఆల్ 7 sections. 7 sections అంటే వెన్ కమింగ్ టు ద వెబ్సైట్ డిజైనింగ్, సో మీకు తెలుస్తుంది. ఓకే, నౌ ఇట్స్ కమ్. ఓకే, ఐ విల్ షో యూ. ఇక్కడ 7 sections అంటే ఒకే వెబ్ పేజ్ లో 7 sections ఉంటాయి. అప్లై ఆల్ 7 sections. ఇప్పుడు నేను అప్లై చేశాను. ఓకే, మనకి ఇన్ ఏ మినిట్ మనకి వెబ్సైట్ అనేది క్యాన్వాతో రెడీ అయింది. ఓకే, ఇక్కడ మనం జస్ట్ డూ ద కస్టమైజేషన్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, డాక్టర్, so the name Rosemary James, I go with Kiran K. Okay, you can also change your image. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. we can select stock photos ఉంటాయి, డాక్టర్. ఓకే, if you go with the photos, select photo. If it is your photo, just drag and drop. Okay, you can also upload. This is upload section. Once you select, you can upload the images from your local system. Okay, ఇలా దీస్ ఆర్ ద టోటల్. మీరు ఎవ్రీథింగ్ అనేది యూ కెన్ చేంజ్, కలర్, ఇమేజెస్, బ్యాక్ లింక్స్, ఎవ్రీథింగ్ అనేది మీరు చేంజ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ద యువర్ సోషల్ మీడియా లింక్స్ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్
దెన్ గో టు ద ప్రివ్యూ సెక్షన్. ఇక్కడ చూడండి ప్రివ్యూ, మన వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం. ఈజ్ ఇట్ గుడ్? ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇట్ ఈస్ ఏ ల్యాండింగ్ పేజ్. ఇందులో రీడైరెక్షన్స్ ఉండవు. ఓకే, వన్ పేజ్. ఇప్పుడు నేను ఇఫ్ ఐ గో విత్ జస్ట్ డైల్, ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇక్కడ పేజ్ రీడైరెక్ట్ అయింది చూసారా, రీడైరెక్ట్. కానీ క్యాన్వాలో రీడైరెక్షన్ ఉండదు. ఓకే, మెనీ పేజెస్ రీడైరెక్షన్స్ ఉండదు. ఓకే, సో దిస్ ఇస్ ద వెబ్సైట్. వీ కెన్ పబ్లిష్ దిస్ వెబ్సైట్. ఓకే, జస్ట్ గో టు ద షేర్ అండ్ గో టు ద వెబ్సైట్ అండ్ పబ్లిష్. ఓకే, మీకు టు ది బాటమ్ పబ్లిష్ అనే ఆప్షన్ వస్తుంది. యూ కెన్ పబ్లిష్ అయ్యేటప్పుడు హియర్ యూ కెన్ సి, చూడండి, దిస్ ఈస్ ద నేమ్. ఓకే, name.my.canva.site. ఓకే, ఇప్పుడు మీరు రీనేమ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, కిరణ్ కే, ఇది మన ఓన్ డొమైన్, ఇది క్యాన్వా డొమైన్ మీద వస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళు క్లౌడ్ స్పేస్ యూస్ చేస్తున్నారు కాబట్టి, ఫ్రీగా యూస్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ సబ్ డొమైన్ కింద మనది వస్తుంది కాబట్టి పబ్లిష్ చేయొచ్చు. ఇఫ్ ఐ డూ పబ్లిష్, ఈ లింక్ మీరు ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇట్ వర్క్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ ఫ్రీ. ఇఫ్ యూ గో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గూగుల్లో చూపిస్తుంది సార్. ఇప్పుడు మనం పబ్లిష్ అని కొట్టంగానే దట్ ఈస్ ద సార్, నెక్స్ట్ నేను అదే చెప్పబోతున్నాను. ఓకే, కానీ ఈ వెబ్సైట్ ఇట్ వెరీ లెస్ టు విజిబుల్ ఆన్ గూగుల్. ఇలా సెర్చింగ్ చేసిన తర్వాత ఇది విజిబుల్ అవ్వదు. ఇప్పుడు నేను కిరణ్ కే అని టైప్ చేశాను. ఓకే, నా డొమైన్ అనుకుందాం, విజిబుల్ అవ్వదు ఇది. ఓకే, బికాస్ ఇక్కడ SEO ఫ్యాక్టర్స్ చాలా తక్కువ ఉంటాయి. అదే మీరు ఓన్ వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మెటా డిస్క్రిప్షన్, నేను మౌస్ ఇక్కడ ప్లేస్ చేశాను చూడండి. మౌస్ ప్లేస్ చేస్తే మనకి ఒక పాపప్ వచ్చింది, టాప్ స్టేజ్ డెకరేటర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, వీటిని మెటా డిస్క్రిప్షన్స్ అని చెప్తాము. మన ఓన్ ఇండివిజువల్ వెబ్సైట్ అనుకోండి, వీ కెన్ డూ SEO. క్యాన్వా అనుకోండి, వీ కాన్ డూ. ఓకే, జస్ట్ ల్యాండింగ్ పేజ్ కోసం మాత్రమే యూస్ చేసుకుంటాం, వేరే వాళ్ళకి షేర్ చేయడం కోసం. ఎవరైతే 2000 రూపీస్ కూడా వాళ్ళ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోలేరు కదా, అంటే క్రియేట్ చేసుకోలేరు కదా, వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు వెబ్సైట్ అవసరం లేదు, ఏదైనా ఒక శాంపిల్ నా బిజినెస్ ఏంటో తెలిస్తే చాలు, కస్టమర్కి నేను సెండ్ చేసుకోవడానికి, నా ప్రొడక్ట్స్ ఏమున్నాయి, నా సర్వీసెస్ ఏమున్నాయి, వీటి కోసం మనం ఈ వెబ్సైట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, ల్యాండింగ్ పేజ్. ఓకే సార్. నా ఈ ప్రొఫెషనల్ వెబ్సైట్ యూజ్ చేయాలంటే దిస్ ఇస్ ద ప్రొఫెషనల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడండి మీ వెబ్సైట్ని, మీ బిజినెస్ కేటగిరీ, ఆల్ దీస్ కేటగిరీస్. ఓకే, ఏజెన్సీ, రెస్టారెంట్, హోటల్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ ట్రాన్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పెట్స్ అండ్ గార్డెనింగ్, నాట్ ఇక్కడ జస్ట్ డేలో ఉండే ఆల్ కేటగిరీస్ ఉంటాయి. మోర్ ఓకే, ఆల్ కేటగిరీస్ ఉంటాయి. మనకు నచ్చిన కేటగిరీ, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, ఆర్ఎస్ మీకు బిజినెస్ ఉంది, మీ ఓన్ బిజినెస్ కి వెబ్సైట్ కావాలి, లోకల్ బిజినెసెస్ అండ్ పర్సనల్ కేర్ అండ్ ప్రొఫెషనల్ పర్సనల్, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, రైట్? మీకు నచ్చింది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ యూ గో విత్ ద ప్లంబర్ అండ్ AC టెక్నీషియన్, ఐ విల్ గో విత్ ద AC టెక్నీషియన్. నేను ర్యాండమ్ గా సెలెక్ట్ చేశాను, సో యూ కెన్ ట్రై. ఓకే, AC టెక్నీషియన్ చూద్దాం. నౌ డేటా ఈస్ గెటింగ్ టు ఫెచింగ్. ఐ థాట్ నెట్వర్క్ ఇష్యూ మైట్ బి. ఓకే, మనకి ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ వస్తాయి. సో ప్రీ డిజైన్ టెంప్లెట్స్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ 4 or 5 స్టెప్స్. ఓకే, సింప్లీ ఓకే సెలెక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి, సో ఇక్కడ ఇప్పుడు చూడండి, సో దిస్ ఇస్ ద నార్మల్ టెంప్లెట్. ఓకే, సో ఇది ప్రొఫెషనల్ వెబ్సైట్ గా టర్న్ అవుతుంది. వాళ్ళ క్లౌడ్ ఫేర్ అనేది డౌన్ అయిందండి, సో ఆల్ ఓవర్ వరల్డ్ యాక్చువల్లీ. ఎస్ అది ఈవినింగ్ 4:30 నుంచి ప్రాబ్లమ్స్ ఏముంది. దట్స్ వై లాట్ ఆఫ్ వెబ్సైట్ నాట్ క్యాన్వా ఆల్సో ఇందాక ప్రాబ్లం అంతే ఉంది క్లౌడ్ ఫేర్ వల్ల. బ్లూ హోస్ట్ కూడా అంతే ఉంది. దేర్ ఆర్ మెనీ వెబ్సైట్. కరెక్ట్, యు ఆర్ టూ అప్డేటెడ్ నా, అప్రిషియేట్. ఇక్కడ చూడండి, ఇది డమ్మీ వెబ్సైట్ అనుకుందాం. ఓకే, నేను జస్ట్ ర్యాండమ్ గా తీసుకుంటాను. ఓకే, దెన్ ఐ గో విత్ దిస్. ప్రీమియం అంటే ఇట్ రిక్వైర్స్ సబ్స్క్రిప్షన్ కావాలి. ఓకే, ఐ గో విత్ దిస్ వన్. ఇప్పుడు చూడండి, సో AC హీటింగ్ అండ్ AC టెక్నీషియన్. యాక్చువల్లీ ప్రివ్యూ చూపించలేదు, సో ప్రివ్యూ షో అప్ చేయలేదు. ఓకే, ఐ సెలెక్ట్ దిస్ వన్, సెలెక్ట్. సో మోర్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్, ఇట్ రిక్వైర్డ్ సమ్ థింగ్స్, గ్లిచెస్ ఉన్నాయి. ఓకే, సో డాటా సింక్రనైజ్ ప్రాబ్లం ఉంది, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. యాక్చువల్లీ ఇంత ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ఓకే, ఒక డమ్మీ తీసుకుందాం. ఇఫ్ ఐ గో విత్ దిస్ వెబ్సైట్, ఇట్ ఈస్ టూ ఈజీ. ఓకే, ఎవ్రీ డే 1.5 hour ప్రాక్టీస్ చేయగలిగితే, సో ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నికల్ గ్లిచెస్. ఓకే, సో దట్ ఈస్ ద ఎర్రర్. ఓకే, రేపు మనం డిప్లాయ్ చేద్దాం. ఓకే, రేపు కూడా మనం సెషన్ కంటిన్యూ చేద్దాము. సో రేపు అయితే ఫస్ట్ సెషన్ వెబ్సైట్ బిల్డ్ చేద్దాము. బిల్డ్ చేసి మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు జాయిన్, సో ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఎవరైనా ఇంట్రెస్ట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే దే కెన్ జాయిన్. ఓకే, సో థర్స్డే 7 PM. ఓకే, 20th date 7 PM క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, 45 days. సో వీటికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా?
వీటికి ఏం సంబంధం ఏం లేదండి, బట్ లైక్ ఇస్ దర్ ఎనీ అదర్ గ్రూప్ యాక్చువల్లీ వేర్ ఐ కెన్ జాయిన్ మేబీ ఇన్ డిసెంబర్ బై డిసెంబర్ 1st బికాస్ దిస్ ఇస్ ఆన్గోయింగ్ గ్రూప్స్, ఆన్గోయింగ్ బ్యాచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో యూ కెన్ జాయిన్. ఓకే, ఐ కెన్ జాయిన్ ఎనీ టైమ్, రైట్? ఓకే, ఫైన్ దెన్. ఓకే, థ్యాంక్ యూ. yeah, so do you have any questions, Ramachandar and Rajiv, Kiran? నో సార్. Okay. So if you want to join, so okay, so this is the number. ఈ number కి call చేయండి, you can enroll. Okay. So definitely it is a powerful training sessions. Okay. If you want to get the confidence within a 2 weeks లో you can see the confidence. Okay. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఏ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 years వరకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. I will give the how to do the update ourselves. Okay. I am sure. సార్ అదొక కోర్స్ అయిపోయిన డౌట్స్ వస్తే చెప్తారు కదా సార్? We are here, right? So our supporting system is very powerful. Okay. మా దగ్గర 5 years old students కూడా still they are clearing their doubts. ఓకే 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 సార్. Okay. Supporting system is I think they are too proactive. Okay. ఓకే సార్, టుమారో కడతాను సార్. ఓకే, ప్రభాకర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ వెంకట్? ఓకే, సార్. పర్ఫెక్ట్. సో రేపు 7 PM సెషన్ ఉంటుంది. రేపు ఒకసారి నేను చూపిస్తాను. ఓకే. సో సీ ఫర్ ద జాయిన్ ఆర్ నాట్, ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. మీరు జస్ట్ యూ వాంట్ టు గెయిన్ ద సమ్ నాలెడ్జ్, అసలు ఏముంది డిజిటల్ మార్కెటింగ్లో, ఎలా హెల్ప్ అవుతుంది. ఓకే, కమ్ అండ్ లెర్న్. సో ఎవ్రీడే 1 or 2 questions అడగండి. సో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్. హలో సార్. హలో బివేర్ గారు. ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మాకు అంటే మేము రియల్ ఎస్టేట్ లో ఉన్నాం, మాకు ఎలా ఉపయోగపడుతుంది ఇది? సింపుల్ సార్. ఓకే, సో గో విత్ రియల్ ఎస్టేట్. ఓకే, సో మీరు ఏ ఏరియాలో బిజినెస్ చేస్తున్నారు? మేము అంటే ఇక్కడ సౌత్ అండి. హైదరాబాద్ సౌత్. సౌత్ అంటే ఏ ప్రాపర్టీ వస్తుంది సార్? హైదరాబాద్ సౌత్ ముంబై హైవేనా? లేదండి, ఇక్కడ మన శ్రీశైలం ఇవ్వండి. శ్రీశైలం హైవే. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ మీ క్లయింట్స్ వచ్చేసి కస్టమర్స్ ఓపెన్ ప్లాట్స్. లెట్స్ ఎగ్జాంపుల్ గూగుల్ ఇలా టైప్ చేస్తున్నారు. ఓకే, ఓపెన్ ప్లాట్స్ శ్రీశైలం హైవే ఇలా సెర్చింగ్ చేశారు. సెర్చింగ్ చేసినప్పుడు మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దాన్ని ర్యాంకింగ్ తెచ్చుకున్నారనుకోండి. ఓకే, సో రాజీవ్ కూడా విజయవాడ నుంచి ఈజ్ ఆల్సో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంటూ. ఓకే, ఇలా సెర్చింగ్ చేసినప్పుడు మనకు వెబ్సైట్ ఉంటే సో కస్టమర్స్ మన వెబ్సైట్కి లుకప్ చేస్తారు. దే క్లిక్ ద వెబ్సైట్. ఇక్కడ మీరు మీ ప్రాపర్టీస్ని లిస్టింగ్ చేసుకోవచ్చు, మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చు, మీ వెంచర్ అప్డేట్స్ అనేది ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ అసలు మీకు ల్యాండ్ ఓనర్ కాదు అనుకుందాం. ఓకే, యు ఆర్ ఏజెంట్ అండి, అసోసియేట్ అండి, ఏజెంట్. ఎస్ అసోసియేట్ అనుకుందాము. ఓకే, మీరు సక్సెస్ఫుల్ డీల్స్ ని కొన్న క్లోజ్ చేస్తుంటారు కదా, ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళకి మీరు ఎలాంటి బెనిఫిట్స్ చేశారు, మీ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎవరైనా కానీ సో హూ ఇస్ ప్రభాకర్ రెడ్డి అనేసి అడిగితే ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన మీ వెబ్సైట్ ని బిల్డ్ చేసుకున్నారు అనుకో, కస్టమర్ దే కెన్ సీ యువర్ ప్రొఫైల్. మీ ప్రొఫైల్ చూస్తారు. ఓకే, ప్రభాకర్ ఇన్ని లీడ్స్ ని క్లోజ్ చేశారు, చాలా హానెస్టీగా ఉన్నారు, ఇంత డీల్స్ ని క్లోజ్ చేశారు. మీరు తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. ఓవర్ ఏ పీరియడ్ మీ ప్రొఫైల్ అనేది మార్కెట్ కి రిఫరెన్స్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అంటే మేము సార్ టోటల్ గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేము సార్, అంత టైం ఉండదు మాకు. మా సెక్టర్ కి అంటే ఇక్కడ ఏ మాడ్యూల్స్ ఉపయోగపడితే అది చెప్తే మాకు ఉపయోగపడుతుంది తప్పితే ఇప్పుడు ఓన్లీ 2 modules సార్. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండింగ్ ద డిజిటల్ మార్కెటింగ్. ఓకే, మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద కొంత ఐడియా ఉంది అనుకుందాం. ఓకే, సో మీకు ఈ 3 modules మీకు ఉపయోగపడతాయి. మీ ప్రొఫైల్ బిల్డింగ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రొఫైల్ బిల్డింగ్ కి జస్ట్ ఏ వెబ్సైట్ 1 time చేసుకోండి అంతే. ఓకే, నెక్స్ట్ వన్ SEM అంటే గూగుల్ యాడ్స్ నేర్చుకోవాలి అండ్ మెటా యాడ్స్ నేర్చుకోవాలి. ఓకే, సరిపోతుంది. దట్స్ మోర్ ఎనఫ్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది బై డిఫాల్ట్ మనం తెలుసుకుంటాము. ఓకే, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని ఎఫెక్టివ్ గా ఎలా యూస్ చేయాలి, ఈ 4 modules మీకు సరిపోతాయి. మెటా యాడ్స్ అంటే వాట్సాప్ ద్వారా ట్రై చేస్తున్నాం కానీ సమ్ టైమ్స్ అది కావట్లేదు సార్. అది కరెక్ట్. మెటా అడ్వర్టైజ్మెంట్ ఇట్ టేక్స్ టైమ్ సార్. యాక్చువల్లీ అది బీటా వర్షన్ లోనే ఉంది ఇంకా. సో ఇట్ టేక్స్ టైం. ఓకే, మీరు ప్రొఫెషనల్ గా నేర్చుకున్నారనుకోండి, ప్రొఫెషనల్ గా మీరు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సేమ్ ఇక్కడ మెటా యాడ్స్ చేస్తున్నారు కదా రియల్ ఎస్టేట్, వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఎఫెక్టివ్ గా ఎలా క్రియేట్ చేయాలి, స్ట్రాటజీస్ ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దెన్ మీకు యూ కెన్ గెట్ ద ఐడియా. దీనికి మీకు ఉపయోగపడుతుంది లీడ్ ఎక్వైజేషన్ ఎఫెక్టివ్ గా ఎలా చేసుకోవాలి అనేది. ఎందుకంటే ఇప్పుడు మేము ఆర్గానిక్ మార్కెట్ లో చేయలేకపోతున్నాము.
ఓకే. ఆర్గానిక్ particular మార్కెట్ సాచురేట్ అవుతుంది సార్. బట్ ఇట్ ఈస్ ఆల్సో అవును సార్. వెరీ గుడ్. బట్ చేయొచ్చు. కానీ మార్కెట్ చాలా ఫాస్ట్ గా ఉంది కదా, కస్టమర్స్ ని ఫాస్ట్ గా రీచ్ అవ్వాలంటే కంపల్సరీగా డిజిటల్ గా మనము ఇంప్రూవ్ అవ్వాల్సిందే. మీకు ఉపయోగపడుతుంది ఇది. అదే సార్, ఎందుకంటే టోటల్ గా నేర్చుకుని ఇప్పుడు నాకు జాబ్ అవసరం లేదు సార్. ఓన్లీ ఐ మీన్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉన్నాను. ఓకే. మా సెషన్ కి అంటే ఇది సరిపోతుంది. ఇఫ్ యూ గో విత్ రైట్, మీకు ఆల్ మాడ్యూల్స్ ఉంటాయి. మీకు మీకు ఉపయోగపడే మాడ్యూల్స్ కి మీకు ఇన్విటేషన్ ఇస్తాము. ఒకవేళ కోర్సులోకి ఎన్రోల్ అయ్యి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఎన్రోల్ అయిన తర్వాత మీకు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన మాడ్యూల్స్ ఎప్పుడైతే వస్తాయో వీఆర్ ఇన్ఫార్మ్ యూ. ఆ మాడ్యూల్స్ మాత్రం మీరు అటెండ్ అయితే సరిపోతుంది. డ్యూరేషన్ ఎంత ఉంటుంది సార్? 45 days సార్. ఏదైనా 45 days? మీకు యాక్చువల్ వీటికి స్పెషల్ గా ఉండదు. సో 45 days లో మీ మాడ్యూల్స్ వచ్చినప్పుడు, మీ మాడ్యూల్స్ హార్డ్లీ వచ్చేసి 15 to 20 సెషన్స్ ఉంటాయి అంతే. మాకేమన్నా ప్రాజెక్ట్ ఇస్తారా? అంటే మా దాని మీద పని చేసుకోవాలా ప్రాక్టీస్? మీరు ఆల్రెడీ ఉన్నారు కదా, సో మీ ప్రాపర్టీస్ మీద మీరు వర్క్ చేసుకుంటే యూ కెన్ సీ. ఓకే, మీకు రియల్ గా తెలుస్తుంది మార్కెట్ ఎంత పెయిన్ ఉంది, సో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది. అంటే మేము యూట్యూబ్ లో చూసి ట్రై చేస్తే అసలు మెటా యాడ్స్ ఏమంటారు సార్, అది బ్లాస్ట్ కావట్లేదు. అది చాలా ఇబ్బంది అవుతుంది సార్. యూట్యూబ్ లో దేర్ ఆర్ ప్రో అండ్ కాన్స్. ఫ్రీ ఉంటాయి. సో అండర్స్టాండ్ చేసుకోవాలి. చేసుకోగలిగితే మనకు తెలుస్తుంది. చేసుకోలేకపోతే వీ నీడ్ టు టేక్ ద వన్ ట్రైనర్. ఓకే, ట్రైనర్ అయితే మనకి కనెక్టింగ్ డాట్స్ అని చెప్తాం కదా, సో కనెక్టింగ్ డాట్స్ కనెక్ట్ చేస్తారు. ఓకే, ఎలా నేర్చుకోవాలి, సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మీరు ఎవ్రీథింగ్ ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చూసారు ఈ ఫీల్డ్ లో? సార్, ఫర్ మీ ఐ హ్యావ్ ఏ 17 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, డొమైన్ ఎక్స్పర్టీస్ సార్. ఓకే, 3 domains లో ఐఎమ్ ఎక్స్పర్టీ: మీడియా, ఎంటర్టైన్మెంట్, ఆఫ్లైన్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్. ఓకే. 2006 నుంచి వీఆర్ ఇన్ టు ద బిజినెస్. ఓకే. ఓకే, సో రియల్ ఎస్టేట్ మేము క్లయింట్ కూడా వీ ప్రొవైడెడ్ ద సర్వీసెస్. ఓకే, సో దెన్ యూ కెన్ సీ చాలా మంది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఏజెంట్స్ మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఓకే, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కి వెళ్తే యూ కెన్ సీ దేర్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ అంటే వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తున్నారు కాదనను, కానీ ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్ గా చెప్తున్నారో అర్థం కాని విషయం సార్. అది మాకు అవసరమైనది. సార్, యూ జస్ట్ గో రైట్. ఇఫ్ యు ఆర్ ద ఫస్ట్ టైం, సో గో విత్ యూట్యూబ్, డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ. దేర్ ఆర్ గుడ్ స్టఫ్ ఆన్ ద రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్. మీరు జస్ట్ వీడియోస్ చూడండి. ఓకే, రియల్ ఎస్టేట్ ఎక్స్క్లూజివ్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, యూ కెన్ సీ అవర్ ఎక్స్పర్టీ ఆన్ దట్ వీడియోస్. ఎందుకంటే ఇంతకుముందు ఒక దగ్గర ఫీజు కట్టాక వాళ్ళు ఏం చెప్పలేదండి ఆన్లైన్ లో. టైం వేస్ట్ అయింది 2 years బ్యాక్. Of course sir, but we are here now, so 5 years of in the training. Okay, మనం స్టార్ట్ చేసి, సో మా సపోర్టింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రెంత్, రైట్? మీకు ఎప్పుడు ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేయడమే కాకుండా ద సెషన్స్, ఓకే, స్ట్రక్చర్డ్ సెషన్స్ ఉన్నాయి కదా, ఈ సెషన్స్ ప్రకారం యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. సో ఈ నెల్లియర్ మీకు తెలియదు యాక్చువల్గా, ఈ నెల్లియర్ ఎక్స్క్లూజివ్ రియల్ ఎస్టేట్ డిజిటల్ మార్కెటింగ్ మీద మేము ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేసాము. మార్కెట్లో ఇన్ ద హైదరాబాద్ లో కూడా మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని డిజిటల్ ఎక్స్క్లూజివ్ రియల్ ఎస్టేట్ కి ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాటికి సంబంధించిన ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. మీకు వీడియోస్ ఉంటాయి. ఓకే, మన వీడియోస్ లో ఫీడ్బ్యాక్ వీడియోస్ ఉంటాయి. యూ కెన్ గో దేర్, రైట్? మీకు ఆ ఫీడ్బ్యాక్ వీడియోస్ లో దే ఆర్ టెల్లింగ్ వాళ్ళ ఏజెన్సీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. సో హ్యావ్ ఏ గుడ్ డే. ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ క్లియర్. సో ఆర్ ఎల్స్ ఐ ర్యాప్ అప్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. Thank you so much. Thank you. Kiran and Venkat and Raju. So have a good day. Same to you, sir.